సో ఈ మధ్య ఏంది అసలు కనిపించట్లే అసలు, అంటే నీ డాన్స్ కానీ సో ఎందుకు కనిపించట్లే, అంటే ఏ ప్రోగ్రాంలో కానీ ఎక్కడ కూడా కనిపించట్లే ఎందుకు? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారు. కళను చూస్తున్నారా లేదా ఏంటో నాకు తెలియదు, కానీ అంటే పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతుండ, అంటే జడ్జి లాగా వెళ్ళిపోతుండే ఇట్లా అని చెప్పేసి ఫీల్ అయ్యి నేను తొక్కేద్దాం అనుకుంటురా? ఒక్కసారి అనిపించింది, కానీ దాని తర్వాత సో డాన్సర్స్కి అసలు లైఫ్ ఉందా? అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో గట్టి సపోర్ట్ లేదు, ఎట్టి వెళ్ళాలి అప్రోచ్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కానీ వెనక్కి ఒక స్టెప్ పడుతూనే ఉన్నా. 6 ప్రొడ్యూసర్లు మనకి సపోర్ట్ చేసి రాజుకి సాంగ్ ఇస్తా అన్నారు. అల్లు అరవింద్ గారే అన్నారు అక్కడ. ఓకే. మళ్ళీ మైత్రి ప్రొడక్షన్ చైర్మన్ గారు కూడా అన్నారు, కానీ కాడలేదు. సో అంటే 5 లక్షలు నువ్వు మోసపోయినా నువ్వు ఎక్కడ మాట్లాడలేదు దీని గురించి? మనం ఏ కార్డు లేకోకుండా మనం వెళ్ళి కంపోజ్ చేస్తే మళ్ళీ యూనియన్ నుంచి మనకు ప్రెషర్ వస్తుంది. ఓకే, మనం వాళ్ళు గొడవలు పెట్టుకునే దానికంటే ఇన్ని నువ్వు విన్ అయినా, ఇన్ని ఈవెంట్స్ ఇస్తున్నా, ఇన్ని వచ్చినా అంటే మనసుకి మనశ్శాంతి అనేది లేదు. ది ఛాంపియన్స్లో డాడీ గురించి సాంగ్ కూడా ఒకటి వేశారు. అవునవును, రావాలని చెప్పి డాడీ అంటే అందరు డాడీలు కనెక్ట్ అయింది, కానీ మా డాడీకి కనెక్ట్ అవ్వలేదు. ఓకే, కాదు అది బాధ, నువ్వు ఎట్లా నవ్వుతున్నావు అంటే అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకనా లేకుంటే ఏంది? ఇక ఆల్రెడీ 8 చేసి అయిపోయింది, ఇంకా రావట్లేదు ఇప్పుడు ఎంత ట్రై చేసిన. చిన్నప్పటి నుంచి డాడీకి మేమంటే చాలా ఇష్టం. మరి ఏం జరిగిందో ఏంటో అసలు ఏం తెలియదు. చెల్లి చాలాసార్లు చెప్పింది, ఇలా డాడీ వచ్చి కొడుతున్నాడు మమ్మీని అని చెప్పేసి. చాలా మంది ద్వేషిస్తున్నారు, యాటిట్యూడ్ అంటున్నారు, ఇట్లా అమ్మాయిలతో తిరుగుతాడా అని అంటున్నారు. అది నిజమే కదా, నేను కూడా విన్నా. నన్ను వేసుకుంటారు, వేసుకోవడం కదా, నిజమే కదా. సో నువ్వు ఒక పొజిషన్లో ఉన్నా నువ్వు, సో అమ్మాయిలు ఎవ్వరు మెసేజ్ చేసినా ఎందుకు చాట్ చేస్తావు? ఇప్పుడు ఎందుకు పెట్టారండి అని, ఎందుకంటే ఎందుకు పెట్టినావు అక్క లేకుంటే సిస్టర్ ఇట్లా అనొచ్చు కదా. అట్లా అలవాట్లేదు, ఇలా పెట్టా. ఇక్కడే అర్థమైపోతుంది లవర్ బాయ్ అని. నువ్వే చెప్పు, నువ్వు అనలేకపోతున్నావు సిస్టర్ అని. సో ఎందుకు బ్రేకప్ అయిందంటే ఏమని చెప్తాను? మీరు అన్నట్టే వేరే అమ్మాయిలతో మాట్లాడినా అంతే. ఓకే, లవ్ చేయలేదు. ఓకే, మాట్లాడినందుకు తప్పు నాదే, అమ్మాయి తప్పులేదు. అమ్మాయి మాత్రం చాలా సిన్సియర్గా ఉంది. అంటే ఎంత ఎదిగినా కానీ ఒదుగుండాలని చెప్పేసి ఉంటారు కదా, సో అదే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు రాజుకి ఏమేమి సమస్యలు ఉన్నాయి? ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. చాలామంది డాన్సర్స్ సఫర్ అయ్యేది చూశాను. సో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో దీనికి నాకు సపోర్ట్ ఇచ్చేది ఎవరంటే జీవి గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ చైర్మన్ సాయి రాహుల్ గారు. నా ఒళ్ళు హూనం తీసుకొని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఇండస్ట్రీ ఎంటర్టైన్ చేయాలి బేసిక్గా. వీడిలాగా చాలా మంది డాన్సర్స్ బయట కష్టపడుతున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసుకునే స్టేజ్కి మేము తీసుకుపోతున్నాం. ఇప్పటి వరకు డాన్స్ చరిత్రలో అంటే డాన్సర్స్ చరిత్రలో ఎంతోమంది ఉన్నారు, మాస్టర్స్, చాలా పెద్ద పెద్ద మాస్టర్స్ ఉన్నారు. ఫ్యూచర్లో వీడికి వచ్చే సక్సెస్ ద్వారా అందరు కూడా షాక్ తినే ప్రాజెక్ట్ అది. ఆ టైటిల్ ఇక నేను మీ మీడియా ఛానల్లోనే నేను రివీల్ చేసేస్తాను. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, D10 విన్నర్ రాజు. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎట్లున్నావు? బాగున్నా. సో ఈ మధ్య ఏంది అసలు కనిపించట్లేదు అసలు, అంటే నీ డ్యాన్స్ కానీ సో నిన్ను కానీ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అవును. సో ఎందుకు కనిపించట్లేదు, అంటే ఏ ప్రోగ్రాంలో కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు ఎందుకు? ట్రై చేశాను బట్ కుదరలేదు. అంటే ఏం ట్రై చేసారు?
యాక్చువల్లీ కార్డ్ కోసం చాలా ట్రై చేశాను, ఓకే. బట్ అది కొంచెం టైం పట్టేటట్టు ఉంది. అంటే కార్డ్ కోసం ట్రై చేయడం అంటే ఏంది? మనకి యూనియన్స్ కార్డ్స్ ఉంటాయి కదా, కొరియోగ్రాఫర్ కార్డ్స్ ఉంటాయి అనమాట. కొరియోగ్రాఫర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి మనకు సాంగ్స్ వస్తున్నాయి, ఓకే. కానీ కార్డే కొంచెం టైం పడుతుంది అనమాట. అంటే మూవీలో సాంగ్స్ వస్తున్నాయి నీకు? వస్తున్నాయి, కానీ ఆ కార్డు ఉంటేనే చెయ్యాలా? కార్డు ఉంటేనే చేయాలి. అంటే యూనియన్ వాళ్ళు పెట్టుకున్న రూల్స్ అయ్యి. ఓకే. సో మళ్ళీ యూనియన్ అంటే చాలామంది ఉంటారు కాబట్టి మనం ఏ కార్డు లేకోకుండా మనం వెళ్ళి కంపోజ్ చేస్తే మళ్ళీ యూనియన్ నుంచి మనకు ప్రెషర్ వస్తుంది. ఓకే. సో మన వాళ్ళు గొడవలు పెట్టుకునే దానికంటే ప్రేమతో వెళ్తాం మంచిది కదండి. ఓకే. అంటే ఆ కార్డు రావాలంటే అసలు ఏం చేయాలి? మనం యూనియన్లో ఉండాలి, అంటే డబ్బులు పే చేయాలి. ఓకే. అక్కడ మనం అక్కడికి వెళ్ళి పర్ఫార్మెన్స్ చేయాలి. వాళ్ళకి అంటే ఈయన కొరియోగ్రాఫర్ సెలెక్ట్ అవుతాడా లేదా అని వాళ్ళు చూస్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఓకే. అంటే నువ్వు ఎక్కడో నువ్వు మాట్లాడినట్టు నేను విన్నా. సో నిన్ను ఎవరో యూనియన్లో మోసం చేశారని చెప్పేసి నేను విన్నా. సో అదేంది మరి? యాక్చువల్లీ చైతన్య మాస్టర్ ఉన్నప్పుడు D10 విన్ అయిన తర్వాత మాస్టర్ అన్నారు వెంటనే కార్డు తీసుకోరా రాజు అన్నారు. ఓకే. నేను ఆ డబ్బులు కూడా వెంటనే మాస్టర్కి ఇచ్చాను నేను. తర్వాత మాస్టర్ ఎవరికి అక్కడ యూనియన్లో ఒక పర్సన్కి ఇమ్మంటే ఇచ్చాను నేను. బయట ఇచ్చామన్నమాట యూనియన్. అది నాకు తెలీదు, మాస్టర్ ఇమ్మంటే ఇచ్చాను నేను. అంటే మధ్యలో ఎవరైనా బ్రోకర్స్ ఉంటారా అక్కడి వరకు వెళ్ళడానికి? అది తెలియదు, అంటే నన్ను తీసుకొచ్చింది చైతన్య మాస్టర్ కాబట్టి సో ఆయన ద్వారా నేను ఇచ్చాను. ఓకే. అక్కడ మెయిన్ యూనియనా ఇంకా నేను ఎవరిని ఆలోచించలే, మా మాస్టర్ ఏది చెప్తే అది చెయ్యాలి కాబట్టి నేను అట్లా చేశాను. ఓకే. తర్వాత 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, కార్డు లేదు, ఏం లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మాస్టర్ని అడిగితే నేను చెప్తానురా అన్నారు. ఓకే. ఇక దాని తర్వాత ఇంకా ఎన్ని ల్యాక్స్ ఇచ్చినావు? నేను 5 ఇచ్చాను. 5 lakhs. సో అంటే 5 లక్షలు నువ్వు మోసపోయినా నువ్వు ఎక్కడ మాట్లాడలేదు దీని గురించి? మాట్లాడలేను కదా, అంటే యాక్చువల్లీ మాస్టర్ ఉన్నారు మధ్యలో. ఓకే. ఆయన బ్యాడ్ చేయలేను నేను. ఓకే. అందుకు. సో అంటే ఏ ఇయర్ ఇది నువ్వు ఇచ్చింది 5 లక్షలు? నేను 2021. ఓకే. 4 years అయిపోయింది. ఓకే. సో 5 లక్షలు రావు. సో చైతన్య మాస్టర్ ఎవరికి ఏమన్నారో అది గుర్తుందా? లేదు. అంటే ఆయన ముందే ఇచ్చాం, ఆయన పర్సన్ ఎవరో కూడా నాకు అంతగా ఐడియా లేదు. అంటే ఆ పర్సన్ నంబర్ కూడా నువ్వు తీసుకోలేదా? అప్పుడు తీసుకున్నాం, అప్పుడు ఆ ఫోన్లు అవన్నీ పోయినాయి నాకు. ఓకే. సో మాస్టర్ ఉన్నారు కదా, మాస్టర్ చూసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పిల్లర్ ఆయనే కాబట్టి మాస్టర్ ఉన్నారు కదా, మాస్టర్ చూసుకుంటారు. నా లైఫ్ని ఆయనే కదా సెట్ చేసింది, ఇంత స్థాయికి తీసుకొని చైతన్య మాస్టరే. కార్డు కూడా ఇప్పించేది ఆయనే ఉంటారు కాబట్టి నేను ఆయన నమ్మాను. ఓకే. సో అది పోయిన తర్వాత మళ్ళీ నువ్వు ట్రై చేస్తున్నావు ఇప్పటికీ? యూనియన్ వాళ్ళు చెప్పారు కంప్లైంట్ పెట్టి రాజు, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో యూనియన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఈ విషయంలో. నువ్వు కంప్లైంట్ పెట్టి రాజు, మేము మాట్లాడతాం అని చెప్పేసి అన్నారు. ఓకే. సరే అన్న, నేను వచ్చి కంప్లైంట్ పెడతాను ఈసారి అని చెప్పేసి అన్నారు. సో అంటే దానికి సహకరిస్తున్న వాళ్ళు కార్డ్కి ఎందుకు సహకరిస్తలే? అది తెలియదు, అంటే వాళ్ళు రూల్స్ ఉంటాయి కదా. అంటే ఏం రూల్స్? అంటే ఏమన్నా నువ్వు కార్డ్స్ ఇచ్చే టైంలోనే ఇస్తారంట అది. ఓకే. ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఇస్తారు? ఇయర్లీ ఒకసారి ఉంటుంది అది. ఓకే. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి నువ్వు ట్రై చేస్తున్నావు కదా మరి, అంటే ఏమైనా డబ్బులు ఎక్కువ అడుగుతున్నారా? అంటే మనకు ఆ టైంలో డబ్బులు ఉండట్లేదు, డబ్బులు ఉన్నప్పుడేమో అది ఉండట్లేదు. ఓకే. అంటే ఇక్కడ నీ ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా? ఎట్లా ట్రై చేసినా కానీ కార్డ్ అయితే రావట్లేదు. ఓకే. అంటే నీ తర్వాత ఉన్న వాళ్ళకి ఎవరికైనా కార్డ్స్ వచ్చినాయా? వచ్చినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలా అది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా. ఓకే. ఇక్కడ మనకి ఇది వరకు మాస్టర్ ఉండేవాళ్ళు, చైతన్య మాస్టర్ ఉండేవాళ్ళు, మాస్టర్ ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను ఎవరితో మాట్లాడాలి, అసలు కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ప్రాక్టీస్ పెడతారు, అది ఆ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. అండ్ ఇంకోటి ఇంట్లో ప్రెషర్ వల్ల మళ్ళీ ఇంట్లో సర్వైవ్ అవ్వాలి. సో నేను ఈవెంట్స్ కానీ లేదంటే ప్రైవేట్ సాంగ్స్ కానీ ప్రజెంట్ జానుతో యూట్యూబ్ సాంగ్స్ కానీ, సో దాని ద్వారా నేను ఇట్లా చేసుకుంటూ ప్రజెంట్ ఇల్లుని సరిపిస్తున్నాను. కాదు, D10 విన్నర్ నువ్వు, ఇంకొకటి కూడా నువ్వు విన్నర్, సో ఐకాన్ విన్నర్ మీరు. సో మీ విన్నర్స్కే మీకు అసలు ఎక్కడ లేదనంటే ఇంకా అంటే నార్మల్గా డాన్సర్స్కి లైఫ్ ఎట్లుంటుంది ఉండదు కదా మరి. యాక్చువల్లీ ఏంటంటే మెయిన్గా ఇక్కడ మెయిన్ సపోర్ట్ లేరు. ఓకే. ఆ ఒక్క పర్సన్ ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కాదు, ఇప్పుడు మీరు డీలో పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు జడ్జెస్ ఉంటారు అక్కడ. సో ఎవరెవరు ఉంటారు? శేఖర్ మాస్టర్, ఇంకా జానీ మాస్టర్ అప్పుడప్పుడు వస్తారు, గణేష్ మాస్టర్, ప్రియమణి, వీళ్ళందరూ ఉంటారు. అంటే వీళ్ళందరూ హెల్ప్ చేయరా? చేస్తారు, ఎందుకు చేయరు, హెల్ప్ మరి. మనం అంటే ఎంతవరకు అడగాలో అంతవరకే అడగలుగుతాం, కానీ వాళ్ళని ప్రెషర్ చేయలేము కదా. ఇది నీ లైఫ్ కదా, అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏం చేయలేము.
కాదు బ్రో, ఇబ్బంది ఎక్కడైతుంది? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే శేఖర్ మాస్టర్ ఉన్నాడు, సో ఆయన ఆల్రెడీ సాంగ్స్ చేస్తున్నాడు, సో ఆయన హెల్ప్ తీసుకోవచ్చు. అంటే ప్రాసెస్ అంటే రూట్ ఎట్లా ఉంది, రూట్ ఎట్లా ఉంటుంది? మాస్టర్ ఈ విధంగా ఉంటుంది రాజు, ఈ విధంగా చెయ్యంటారు. ఆ టైంలో ఏంటంటే కార్డులు ఎప్పుడు వస్తాయి, ఇప్పుడు ఆయన రోజు మనం డైలీ ఫోన్ చేసి మాస్టర్ ఎప్పుడు వస్తాయి అని మనం అడగలేము. ఓకే. సో అది ఎప్పుడు ఉంటుందో మనకి తెలియదు. ఓకే. సో నీలాగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అంటే డాన్సర్స్? అంటే కొంతమంది ఏంటంటే ఈ ఇప్పుడు గ్రూప్లో తిరుగుతూ ఉంటారు, ఇప్పుడు డి కానీ ఇట్లా కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటారు. ఈ సర్కిల్లో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది ఈజీగా పాస్ అవుతుంది. ఓకే. సో నేను వెళ్ళే సర్కిల్లో ఏంటంటే అది పాస్ అవ్వట్లే నా దగ్గరికి. ఓకే. నేను ఇటు గెస్ట్కి వెళ్తాం వల్ల సో నా దగ్గర రావడానికి నాతో మాట్లాడటానికి కొంతమంది ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతమంది శత్రువులు కూడా ఉన్నారు. ఓకే. సో నా దాకా రానివ్వట్లే కొంతమంది. ఓకే. తొక్కలని చూస్తున్నారా లేదా ఏంటో నాకు తెలియదు, కానీ అది నాకు టైమింగ్ అర్థం కావట్లేదు. అంటే తక్కువ సమయంలో నువ్వు మంచి పేరు వచ్చింది నీకు, అంటే పెద్ద పొజిషన్కి వెళ్ళిపోతుండే, అంటే జడ్జి లాగా వెళ్ళిపోతుండే ఇట్లా అని చెప్పేసి ఫీల్ అయ్యి నేను తొక్కేద్దాం అనుకుంటురా? ఒక్కసారి అనిపించింది, కానీ దాని తర్వాత లేదు, మనం ఏం తప్పు, ఎవరిని మనం ఏమనలేదు, ఎవరితో మనం ఏం తప్పుగా మాట్లాడలేదు. ఓకే. సో మన మీద ఎందుకు కోపం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. కానీ ఒక సైడ్ నుంచి చూస్తేనేమో తొక్కుతున్నారా అర్థమవుతుంది, ఇంకో సైడ్ నుంచి చూస్తేనేమో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా మనం ఎవరితో అయితే మాట్లాడతామో రాజు తీసుకోరాజు అని వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇవన్నీ మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, సో డాన్సర్స్కి అసలు లైఫ్ ఉందా? అంటే చాలామంది ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలామంది మీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా డాన్సింగ్ పైన ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది, సో డీలకి వెళ్దాం, మనం డాన్సర్లం అవుదాం, ఇట్లా అవుతే మనకు పేరు వస్తుంది, సో రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఇది చూస్తే అంటే డాన్సర్స్కి లైఫ్ లేదంట అని అనుకుంటారు అందరు. సో డాన్సర్స్కి లైఫ్ లేదని అంటారా, ఉందంటారా మీరు? యాక్చువల్ నేనేమంటున్నానంటే ఉంటుంది, కానీ మనకంటూ ఒక సపోర్ట్ ఉంటే అది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ థింగ్ మా డాడీ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఓకే. విన్ అయిన తర్వాత వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయారు, అదొక డిప్రెషన్లోకి వెళ్ళాను. దాని తర్వాత మా సొంత మాస్టర్ చైతన్య మాస్టర్ చనిపోయారు, మెయిన్ పిల్లర్ ఆయన చనిపోయారు. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నేను ఎదుగుతున్నానో ఆ టైంలో ఆ సపోర్ట్ అనేది నాకు అవుట్ అయిపోతుంది. ఓకే. దానివల్ల నేను వెనకబడిపోతున్నా. ఇప్పుడు సోమేష్ ఉన్నాడు, సోమేష్ ఇప్పుడు దసరా మూవీ డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆ సార్తో ఆ సినిమాలో కొరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇస్తున్నాడు. సో హ్యాపీ, ఒక ఫ్రెండ్గా నేను తను కార్డ్ వచ్చిందా సోమేష్కి? లేదు, తీసుకుంటున్నాడు తను. ఓకే. డబ్బులు కట్టేసి తను తీసుకుంటున్నాడు. ఓకే. అంటే ఒక డైరెక్టర్, ఒక పెద్ద డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ కనుక సపోర్ట్ చేస్తే కార్డ్ ఈజీగా వస్తుంది. సో మనకి అలాగా దొరికితే మనకి వస్తుంది. ఓకే. అంటే సపోర్ట్ లేదు కాబట్టి అంతే. సో అంటే ఇప్పుడు ఇంత స్ట్రగుల్ అవుతున్నావు కాబట్టి అసలు డాన్సింగ్ పైన నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? అసలు నీ లైఫ్ గురించి చెప్పు, అంటే ఎట్లా స్టార్ట్ అయింది నీ డాన్సింగ్ లైఫ్ అనేది? యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఇట్లా వినాయక చవితిలో డ్యాన్స్ చేస్తుంటే ఒక అన్నయ్య చూసి, లేదు తమ్ముడు నువ్వు సూర్యాపేటలో ఇట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళంటే, అక్కడ చైతన్య మాస్టర్ ప్రొడ్యూసర్ అనమాట. ఓకే. నాకు తెలియదు ఆయన కొరియోగ్రాఫర్ అని ఆ విషయం. ఓకే. ఆయన ఆ టైంలో ప్రొడ్యూసర్ ఒక డాన్స్ బార్ అని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఒక 100 మంది జనాల్లో నేను ఎక్కడో ఒక పర్సన్ని. ఓకే. ఒక 4 కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ 100 మంది జనాల్లో కాకుండా ఈ 4 కంటెస్టెంట్తో 5వ కంటెస్టెంట్ నన్ను పెట్టారు సపరేట్గా. అంటే నా 3 నెలలు నా డ్యాన్స్ చూసి, నా కష్టం చూసి ఆయన పెట్టారనమాట. ఓకే. దాని తర్వాత అది అయిపోయింది. కంటిన్యూస్గా ఆయన ఏ కాంపిటీషన్ పెట్టినా కానీ ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుంటూ వచ్చిన. డీకి తీసుకెళ్ళారు. ఓకే. డీకి తీసుకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా సాయితేజ్ మాస్టర్ అని చిట్టి మాస్టర్ పరిచయం అయ్యారు. దాని తర్వాత చిట్టి మాస్టర్ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత చిట్టి మాస్టర్కి సపోర్ట్ ఉన్నాను. దాని తర్వాత చిట్టి మాస్టర్ నన్ను కంటెస్టెంట్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు 3 సంవత్సరాలు అంత నరకం చూసిన తర్వాత మనకి ఛాన్స్ వచ్చినప్పుడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఛాన్స్ వచ్చిందంటే వదులుకోడు. అవును. సో ఎంత కష్టమైనా సరే విన్ అవ్వాలని గట్టి కూర్చున్నాను. అదేవిధంగా నా వెనకాల అబ్బి, సోమేష్, ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరైతే ఉన్నారో అబ్బి, సోమేష్, నేను, శివ, శ్రావణ్, మన ప్రసాద్, ఇంకా చాలామంది D16లో చేసిన కంటెస్టెంట్లు, మా స్టూడెంట్స్, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు, చెర్రీ, ఓకే, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ డాన్సర్లు ఇప్పుడు కొరియోగ్రాఫర్స్. వాళ్ళు ఓకే కొరియోగ్రాఫర్స్ అండ్ టాప్లో ఉన్నారు. నాకు సపోర్ట్ డీటెయిల్లో సపోర్ట్ చేసినారు. సో దే ఆర్ మై ఫ్రెండ్స్. ఓకే. సో దాని తర్వాత ఇంకా మళ్ళీ D ఛాంపియన్స్ స్టార్ట్ చేశాను.
అబ్బీని కొరియోగ్రాఫర్ చేశాను, డి ఛాంపియన్స్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఏంది రాజు పడిపోతున్నాడు, రాజు అయిపోతుందని మళ్ళీ అన్నారు. అరే ఏంట్రా బాబు ఎంత చేసినా కానీ ఇంకో పడిపోతున్నారు అనగానే మళ్ళీ డాన్స్ ఐకాన్ ఓంకార్ డాన్స్ ఐకాన్ చేశాను. డి ఛాంపియన్స్లో యాక్చువల్లీ ఫైనల్ దాకా వెళ్ళి లెగ్ నరం తెగిపోతే ఆగిపోయా ఫైనల్స్ అప్పుడు. సో అరే ఓడిపోయాడు రా అని చెప్పేసి అన్నారు. ఓడిపోవటం కాదు ఆగిపోయారని కొంతమంది అన్నారు. లేదా అయిపోయింది రాజు సీను ఇంక కాళ్ళు అయిపోయింది అని చాలా మంది నెగిటివ్గా పాస్ చేశారు, పాజిటివ్ కూడా పాస్ చేశారు. సో మనకి ఆగదు కదా ఎవరైనా మనల్ని అంటే తక్కువలేము. ఇక దాని తర్వాత వెంటనే ఓంకార్ షో వచ్చింది, డాన్స్ ఐకాన్ విన్ అయ్యాను, కొరియోగ్రాఫర్గా విన్ అయ్యాను. అన్ని సక్సెస్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో గట్టి సపోర్ట్ లేదు, ఎట్టి వెళ్ళాలి అప్రోచ్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కానీ వెనక్కి ఒక స్టెప్ పడుతూనే ఉన్నా. ఓకే, ఇప్పుడు డాన్స్ ఐకాన్ విన్నర్ అవునా, ఓంకార్ గారిని అడగాల్సింది ఏదన్నా. యాక్చువల్లీ డాన్స్ ఐకాన్ ప్రాసెస్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎవరెవరు వచ్చారు, అల్లు అరవింద్ గారు, ఇంకా పెద్ద పెద్ద ప్రెసిడెంట్ మైత్రిమూవీ ప్రొడక్షన్స్ అన్ని చాలా మంది 6 ప్రొడ్యూసర్లు వచ్చారు. వాళ్ళే చీఫ్ గెస్ట్లు అక్కడ. ఓకే, వాళ్ళ ముందే నేను టైటిల్ కొట్టిన. 6 ప్రొడ్యూసర్లు మనకి సపోర్ట్ చేసి రాజుకి సాంగ్ ఇస్తా అన్నారు. అల్లు అరవింద్ గారే అన్నారు అక్కడ. ఓకే, మళ్ళీ మైత్రిమూవీ ప్రొడక్షన్ చైర్మన్ గారు కూడా అన్నారు. కానీ కార్డు లేదు. ఓకే, కార్డు లేకుండా నేను వాళ్ళ దగ్గర పోయి ఏం అడగలేను. ఆ డాన్స్ ఐకాన్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే గెలుస్తారో కొరియోగ్రాఫర్గా ఒక పెద్ద మూవీలో ఛాన్స్ ఇస్తామని చెప్పేసి ఓంకార్ గారు మాట ఇచ్చారు. ఓకే, అది సో మాట ఇచ్చారు. సో కార్డు లేకుండా ఎట్లా వెళ్ళాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. సో ఓంకార్ గారిని నువ్వు అడగొచ్చు కదా, అన్న ఇట్లా కార్డు లేదు, అన్నానే పిలుస్తారు ఇప్పుడు అందరు ఓంకార్ అన్న అని అంటారు కాబట్టి. సో అన్న ఇట్లా కార్డు లేదుగా, ప్రాసెస్ ఏంది, దాని తర్వాత సో దీనివల్ల నాకు యూజ్ ఉంటుంది అని చెప్పేసి నువ్వు అడగొచ్చు కదా. వాళ్ళ దాకా అప్రోచ్ అవ్వలేదు. అంటే రాజు ఇక్కడ మన తప్పు అవుతుంది రాజు, అంటే నీకు ఇంత టాలెంట్ ఉండి సో వేస్ట్ అన్నట్టే కదా. ఇంకా అంటే నువ్వు ప్రాసెస్ ఎట్లుందో నీకు తెలుసు, సో ఎట్లా వెళ్ళాలో తెలుసు, కానీ వెళ్ళలేకపోతున్నావు. అయితే ఇంతకుముందు నువ్వు చెప్పినావు కాలు నరం తెగిపోయింది సంథింగ్ ఏదో అని. సో ఏమైంది కాల్కి? డి ఛాంపియన్స్ ఫైనల్స్లో ట్రెంపోలియన్ అంటే జంపింగ్ చేసేది. ఆ జంప్ చేస్తూ యాక్చువల్లీ అది లాక్డౌన్లోనే మనకి డ్యాన్స్లో కొంచెం లైట్గా కొంచెం తగిలింది అనమాట లెగ్. ఓకే, ప్రాబ్లం అయింది D10లో డి ఛాంపియన్స్లో లాక్డౌన్ టైంలో. అది ఏమైపోయిందంటే డి ఛాంపియన్స్ ఫైనల్స్లో ఆ ట్రెంపోలిన్ మీద చేసి వేయటం వల్ల పైన కొమ్మకి తగిలింది కాళ్ళు. అప్పుడు లైట్గా నరం తెగినట్టు చూపించింది స్కానింగ్లో. ఓకే, సో మా క్యూర్ అయిపోయిందా ఇప్పుడు? పర్వాలే, చేస్తా, డ్యాన్స్ అయితే చేస్తాను. అంటే హెవీ డ్యాన్స్ చేయగలవా? చేస్తాను, ఇప్పుడు కూడా చేస్తాను. ప్రాబ్లం ఏం కాదా? చూపించాను డాక్టర్స్కి, ఏం కాదు పర్లేదు చేయండి అన్నారు. ఓకే, సో ఇంతకుముందు మీరు మాట్లాడుకుంటా అంటే ఇల్లు గడవడం కూడా కష్టం కదా, సో ఏదో ఒకటి నేను చేసుకోవాలి కదా అని మాట్లాడి. సో ఇప్పుడు ప్రెజెంట్స్ ఈవెంట్స్ చేస్తున్నారా? ఈవెంట్స్, ఇంకా ప్రైవేట్ సాంగ్ కొరియోగ్రాఫింగ్ చేస్తున్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను అనమాట. సో ఓకే, అంటే ఇంకా ఈ డాన్సింగ్లో ఇంకేముంటాయని నేర్చుకుంటున్నాను. ఎంత సంపాదిస్తారు నెలకి? ఒక 1 lakh. 1 lakh వస్తుంది. 1 lakh. సో అది మొత్తం ఖర్చు అయిపోతుందా? అంటే ఇంట్లోకి మొత్తం ఇంట్లోకి. సో నాన్న ఏమైంది అంటే నువ్వు విన్ అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళిండు? వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, అంటే ఎందుకు? అది తెలియదు, ఇంట్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ వల్ల డాడీ వెళ్ళిపోయి రమ్మన్నాను. అప్పటికి ట్రై చేశాను. డి ఛాంపియన్స్లో డాడీ గురించి సాంగ్ కూడా ఒకటి చేశారు. అవునవును, రావాలని చెప్పి డాడీ అంటే అందరు డాడీలు కనెక్ట్ అయింది, కానీ మా డాడీకి కనెక్ట్ అవ్వలేదు. ఓకే, కాదు అది బాధ, నువ్వు ఎట్లా నవ్వుతున్నావు అంటే అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకనా లేకుంటే ఏంది? ఇక ఆల్రెడీ 8 చేసి అయిపోయింది, ఇంకా రావట్లేదు ఇప్పుడు ఎంత ట్రై చేసిన. మీ నాన్నకి ఇప్పుడు ఒకసారి కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా? నెంబర్ కూడా లేదు నాకు. నెంబర్ కూడా లేదు. సో ఎన్నిసార్లు మీట్ అయినావు అంటే మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, వేరే పెళ్లి చేసుకున్న తర్వాత? మీట్ అయ్యాను, మొన్న కూడా రీసెంట్గా కూడా మీట్ అయ్యాను. జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అంతే. చెల్లికి యాక్సిడెంట్ అయింది ఒకసారి. ఓకే, యాక్సిడెంట్ అయితే వచ్చాడు, చుట్టం చూపుకి వచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ ఖర్చు అయింది, మా బాబాయ్ కట్టారు. ఓకే, మా బాబాయ్ ఏం ఫ్రీగా ఇవ్వరు కదా, ఆయనకి నేను పే చేయాలి కదా. సో నేనే కట్టుకోవాలి ఎడి తిరిగి. మా నాన్నేమో వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఓకే, అంటే నానేమన్నా వర్క్ చేస్తారా? తాపి మేస్. ఓకే, సో అంటే చిన్నప్పటి నుంచి ఆయనకు అంటే ఇట్లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే లేదు, అప్పుడు తాగడం కానీ అది చిన్నప్పటి నుంచి డాడీకి మేమంటే చాలా ఇష్టం. మరి ఏం జరిగిందో ఏంటో అసలు ఏం తెలియదు. సో అంటే ఇంట్లో ఏమైనా గొడవలు కావచ్చు అంటే నువ్వు ఇటు సైడ్ ఉన్నప్పుడు, అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు? చెల్లి చాలాసార్లు చెప్పింది ఇలా డాడీ వచ్చి కొడుతున్నాడు మమ్మీని అని చెప్పేసి.
ఎందుకో ఏంటో అసలు చాలాసార్లు అడిగిన. ఓకే. కానీ తెలీదు. మీ నాన్నతో ఎప్పుడు మాట్లాడినావు లాస్ట్గాను? 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. 1 year అయింది. ఓకే. అంటే రీసెంట్గా వచ్చిండు అన్నావు కదా, ఎప్పుడు వచ్చిండు? అంటే చూసి వెళ్ళిపోయాడు అంత, అట్లా నా ముందు ఇట్లా కనపడి వెళ్ళిపోయాడు. నువ్వు మాట్లాడొచ్చుగా, నంబర్ తీసుకోవచ్చుగా. ఏం మాట్లాడతాను, ఏమని మాట్లాడాలి? మీ నాన్న కదా, ఏమని మాట్లాడాలంటే ఏం మాట్లాడతాను? సో అని చెప్పేసి నిలదీయచ్చు కదా ఒక కొడుకుగా. ఆల్రెడీ అన్నీ అయిపోయాయి, అన్నీ చేసిన స్టార్టింగ్లో. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడే అన్నీ చేసిన. ఓకే. నిలదీసి అడిగాను, ఎందుకు ప్రాబ్లం ఏంటి చెప్పు, కావాలంటే రా నేను చూసుకుంటా, నువ్వు ఏం చేయకు, ఇంట్లో కూర్చో, ఈ నెలకి 20,000 ఇస్తా, మంచి కాము తినుకుంటూ కూర్చో అని చెప్పిన. రాకపోతే నేనేం చేశాను. ఓకే. సో అంటే ఇప్పటికీ ఇన్ని నువ్వు విన్ అయినా, ఇన్ని ఈవెంట్స్ ఇస్తున్నా, ఇన్ని వచ్చినా అంటే మనసుకి మనశ్శాంతి అనేది లేదు. ఎంత కష్టపడినా కానీ దాని ఫలితం లేకుండా అయిపోతుంది. ఓకే. అంటే ఇక్కడ మనకి ఎవరికి ద్రోహం చేయలే. నా చాలా మంది ద్వేషిస్తున్నారు, ఎందుకు ద్వేషిస్తున్నారో తెలీదు, యాటిట్యూడ్ అంటున్నారు. అసలు నేను ఎవరికి యాటిట్యూడ్ చూపించాను నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోటి ఇట్లా అమ్మాయిలతో తిరుగుతాడా అని అంటున్నారు. అది నిజమే కదా, నేను కూడా విన్నా. నన్ను వేసుకుంటారు. వేసుకోవడం కదా, నిజమే కదా. అంటే టాపిక్ నేనే తీద్దామని చెప్పేసి ఆగిన. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్తో నువ్వు లవ్ నడిచింది మీది, అవునా? అది ఎందుకు నిజాలు మాట్లాడుకోవాలి. సో అందరికి తెలుసు, పేరొద్దు, నేను పేరేం చెప్పట్లేదు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్న నేను అంతే. అవునా? సో మీరు లవ్ చేసిర్రు. నేను వాళ్ళ ఇంట్లో మాట్లాడాను, మా ఇంట్లో మాట్లాడాను. పెళ్లి చేసుకోమ్మ అయితేనే కదా ఇంట్లో మాట్లాడతాం. ఓకే. సో అమ్మాయిని లవ్ చేస్తూ వేరే వాళ్ళని ఎంతమందిని లవ్ చేసినావు? వేరే వాళ్ళు ఎందుకు లవ్ చేస్తారు, అమ్మాయిని లవ్ చేసుకుంటారు. సో నాకు వచ్చిన డేటా ప్రకారం నేను అడుగుతున్నా. సో అమ్మాయిని లవ్ చేస్తూ వేరే వాళ్ళని లవ్ చేసిండు. సో రాజు లవర్ బాయ్ కాబట్టి ఎంతమందినైనా లవ్ చేస్తాడు అన్నట్టు చెప్పారు. మీరు ఎందుకు నవ్వుతారో నాకు అర్థమైతే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, చెప్పండి. మీరు ఉన్నారు, అవును, మీరు మంచి పేరులో ఉన్నారు, మీ కింద సేమ్ అదే విధంగా వేరే వాళ్ళు కూడా ఉంటారు, మీతో పాటే ఉన్నవాళ్ళు. మీకు మంచి పేరు ఉందంటే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కోపం వస్తుంది కదా. అవును. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ఏం చేస్తారు? నెగిటివ్ చెప్తారా, పాజిటివ్ చెప్తారా? ఓకే. నెగిటివ్ క్రియేట్ చేసిరని చెప్పేసి నువ్వు అంటున్నావు. జస్ట్ చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడారు. సరే రాజు, నేను ఎవరన్నా అట్లా చెప్పినా నేను వినను. సో నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు అమ్మాయిలతో ఎవరితో చాట్ చేయవా ఇన్స్టాలో? ఎందుకు చేయవు అమ్మాయిలతో చాట్? ఎవరైనా చేస్తారు అమ్మాయిలతో చాట్. ఓకే. సో నువ్వు ఒక పొజిషన్లో ఉన్నా నువ్వు, సో అమ్మాయిలు ఎవరు మెసేజ్ చేసినా ఎందుకు చాట్ చేస్తావు? ఇప్పుడు నాతో చాట్ చేయలేదని చెప్పేసి, ఓకే, నేను చాట్ చేయలేదని చెప్పి బండబూతులు తిట్టారు కొంతమంది. ఓకే. ఊరే నేను చాట్ చేయకపోతే తిట్టడం. బండబూతులు ఎక్కడ తిట్టారు? కామెంట్స్ లో. ఓకే. నాకు కామెంట్స్ చేస్తారు కదా, కొంతమంది కామెంట్స్ చేస్తుంటే నేను నాకు బ్యాడ్ కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా అడుగుతా, వాళ్ళని క్వశ్చన్ చేస్తా, ఎందుకు ఇలా పెట్టు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎందుకు పెట్టావు? సరే అమ్మాయి పెట్టింది అనుకో కామెంట్, అమ్మాయి పెట్టింది. సరే ఎగ్జాంపుల్ ఏమని పెట్టింది అమ్మాయి పెడితే? వేస్ట్ గా ఏదో సంథింగ్ అని. సరే వేస్ట్ గాని పెట్టింది, నువ్వు కింద కామెంట్ ఏం పెట్టినావు? దానికి కామెంట్ పెట్టలే, రిప్లై డైరెక్ట్ మెసేజ్ చేస్తా నేను. ఏమని? ఎందుకు పెట్టారండి, నా మీద ఏమన్నా కోపం ఉందా? ఎందుకు పెట్టారండి అని. ఎందుకంటే ఎందుకు పెట్టినావు అక్క, లేకుంటే సిస్టర్ ఇట్లా అనొచ్చు కదా. అట్లా అలవాట్లేదు, ఇలా పెట్టినా. ఇక్కడే అర్థమైపోతుంది లవర్ బాయ్ అని. అయ్యో నువ్వే చెప్పు, నువ్వు అనలేకపోతున్నావు సిస్టర్ అని. అదే ఇప్పుడు అంటే ఏంటి అనకపోతే ఏంటి? సో నువ్వే అంటున్నావు అంటే రాజుకి యాటిట్యూడ్ ఎక్కువ, అది ఎక్కువ, ఇది ఎక్కువ అని. సో నువ్వు మాట్లాడుతుంటేనే అర్థమైపోతుంది మరి. సో అమ్మాయిలను అక్క సిస్టర్ అనలేకపోతుండ్రు రాజు అని. అంటే అప్పుడు ఆ టైంలో చిన్నపిల్లని నాకు అంతగా తెలీదు, నాకు తెలిసిన పరంగా నేను మాట్లాడతాను. సరే రాజుకి ఎన్ని లవ్లు ఉన్నాయి? ఎన్ని లవ్లు లేవు, ఒకటే. సరే ఎన్ని బ్రేకప్ అయినాయి? 2 అయినాయి. 2 బ్రేకప్లు అయినాయి. సో 2 బ్రేకప్ స్టోరీలు చెప్పు ఇప్పుడు. స్టోరీలు కష్టం చెప్పలేదు. సరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నాం కదా, అది ఎక్కువ మందికి తెలుసు కాబట్టి. సో ఎందుకు బ్రేకప్ అయిందంటే ఏమని చెప్తాను? తప్పు నాదే అని చెప్తాను. సో ఏం చేసినావు తప్పు? మీరు అన్నట్టే వేరే అమ్మాయిలతో మాట్లాడినా అంతే. ఓకే. లవ్ చేయలేదు. ఓకే. మాట్లాడినందుకు తప్పు నాదే, అమ్మాయి తప్పులేదు. అమ్మాయి మాత్రం చాలా సిన్సియర్గా ఉంది, తప్పు మందే. దానివల్ల విడిపోవాల్సి వచ్చింది. సో అంటే మీరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే అసలు మస్తు ఉంటుండే మీ ఇద్దరిది, అవునా? సో చాలా బాగా చేసిర్రు. సో మంచిగా ఈడు చూడు అనుకున్నాం. దాని తర్వాత నేను అంటే మేము కూడా చూస్తాం కాబట్టి అప్పుడప్పుడు, అంటే మేము చూసినందుక మేము చూసినందుకు డిస్ట్రిక్ట్ తగిద్దట. ఈయన మాత్రం అందరు అమ్మాయిలకి అక్క చెల్లెలని ఎవరు ఉండరంట, మొత్తం అమ్మాయిలే ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్. మై బ్రదర్. సరే ఇప్పుడు ఈయన
దిష్టి తగిలింది మీరే దిష్టి పెట్టారు అన్నందుకు నేను ఇంకోటి అడుగుతున్నా. అయ్యో సో ఆంటీల ఫ్యాన్స్ కూడా ఉన్నారంట కదా, ఆంటీలతో కూడా మాట్లాడుతారంట. మీరు చూసి నేను ఆంటీలతో మాట్లాడతాను, నేను మాట్లాడలేదు ఆంటీ. అంటే లైక్ ఇప్పుడు మా చుట్టాలు ఉంటారు అండ్ ఇంకా చాలా మంది ఉంటారు ఫ్యాన్స్, వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడడానికి ఏంటని అంతే. ఓకే, వాళ్ళు మనకి లేదు ఇప్పుడు మంచి కొడుకుని కానండి మీ మమ్మీ చాలా అదృష్టవంతుడి అని చెప్పి వాళ్ళు మనకి మెసేజ్ చేస్తే మా మమ్మీని అన్నందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతా కదా, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అమ్మా అని పెడతాను ఒక్కొక్కసారి. ఓకే, అంటే నీ లైఫ్ని నీ చేతులారా నువ్వే పాడు చేసుకున్నావు అని నేను అంటా, మీరేమంటారు? నేను అవునా అంటారు. అవును అంటారు, ఒప్పుకుంటా నేను. ఓకే, సో ఇప్పుడు అంటే ఇంత ఈజీగా నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? అంటే ఇంకో విషయం నేను ఇక్కడ ఒకటి అడగాలి, అంటే నాకు నువ్వు చెప్తుంటే అంటే జస్ట్ ఫేమ్ రాగానే అంటే ఒక యాటిట్యూడ్ అంటే అందరు మన ఎంట పడతారు అన్న అదొకటి వచ్చేస్తుందా? లేదు, అలా ఎప్పుడు లేదు నాకు. యాక్చువల్లీ ఇప్పుడు అలా వచ్చుంటే అసలు ఇప్పుడు ఇన్ని సీజన్స్ అయినాయి, ఇంకా జనాల్లోకి వెళ్తుంటే D10 రాజు అదే పేరు వస్తుంది. ఇప్పుడు దీని తర్వాత D ఛాంపియన్ చేశాను, డాన్స్ ఐకాన్ చేశాను, సో D10 రాజు అనే వస్తుంది. అంటే అది ఉండిపోయింది అలా. ఇప్పటికీ ఒక గెస్ట్కి వెళ్ళమంటే ఆ రాజుని వెళ్ళవండి అని చాలామంది అంటున్నారు. ఓకే, సో ఇంతమంది విన్ అయ్యారు కానీ ఇప్పటికీ అదే పేరు ఉందంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని చెప్పేసి ఉంటారు కదా, సో అదే విధంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఒదిగి ఉండాలనుకుంటున్నాను అంతే. అంటే ఢీ షోలో చాలాసార్లు నువ్వు నీ పర్ఫార్మెన్స్ అసలు అంటే జరిసే చాలామంది స్టాండింగ్ ఓవేషన్ కానీ అంటే నేను దగ్గరికి పిలవడం ఇవన్నీ జరిగినాయి. సో వాళ్ళు ఎవ్వరు హెల్ప్ చేయరా? ఒకవేళ నువ్వు రాజు ఒకవేళ ఫోన్ చేసి కానీ ఎక్కడైనా కలిసి కానీ మాట్లాడితే హెల్ప్ చేస్తారా చేయరా? అంటే జస్ట్ షో ఉన్నంత మాత్రమే ఏదో యాక్టింగ్ చేస్తారా? అంటే నేను నీతో మాట్లాడుతున్నా ఇక్కడ ఏంటంటే అన్నయ్య అని పిలువు. ఇక్కడ ఏంటంటే అన్నయ్య ఫస్ట్ నాదే తప్పు ఉంది. ఏంటంటే నేను మాట్లాడలేను ఒక పర్సన్తో, నేను అంత ఇంత బాగా మాట్లాడుతున్నావు నాతోటి, మాట్లాడడానికి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను కొంచెం, అది కూడా కొంచెమే మాట్లాడగలుగుతున్నా. ఓకే, మొత్తం పూర్తిగా మాట్లాడలేకపోతున్నా. అప్పుడైతే ఇంకా అసలు నోట్లోంచి మాటలు వచ్చేవి కాదు. అంటే అప్పుడు చిట్టి మాస్టర్ ఉన్నారు, చైత్ర మాస్టర్ ఉన్నారు, ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇప్పుడు నాకు ఇంత స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే, ఇక వాళ్ళు చూసుకుంటారు కదా, నేను ఎందుకు మాట్లాడాలి అని ఉండిపోయింది అనమాట మనసులో. ఇప్పుడు చిట్టి మాస్టర్ యశ్వంత్ మాస్టర్ ఉన్నారు, యశ్వంత్ మాస్టర్తో పాటు మిగతా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చిట్టి మాస్టర్ ఉన్నారు, చిట్టి మాస్టర్ వస్తే చిట్టి మాస్టర్తో పాటు మేము కూడా. ఓకే, ఇప్పుడు ఆయన ఎక్కడ వెళ్తే ఆయన ఇంకా తోకలు ఇంకా మీరు అంతే కదా. ఇప్పుడు మాస్టర్ ఉంటే మాస్టర్ బట్టే మిగతా వాళ్ళు ఎదుగుతారు, ఇప్పుడు ఆ మాస్టర్ బట్టే మేము కూడా ఎదుగుతాం. సో అందుకనమాట ఇప్పుడు చిట్టి మాస్టర్ అలా ఆగిపోయారు, మేము కూడా అలా ఆగిపోయాను. ఓకే, ఆయన ఆగిపోయిండు మీరు ఆగిపోయారు. సో ఆయన ఆగిపోయినంటే మీరు ఆగిపోతారు అంతేనా? అంతేనని కాదు. ఓకే, మాస్టర్ ఇదివరకు నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు చిట్టి మాస్టర్ గురించి మీరు మాట్లాడారు. చిట్టి మాస్టర్కి ఆస్తులు ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, ఆయనకు కొన్ని సమస్యలు ఉండొచ్చు. నీది పక్కన పెడితే ఆస్తులు ఉన్నాయా మీకు? లేవు. సో ఇప్పుడు నువ్వు ఇంతకుముందే మాట్లాడినావు అంటే నెల గడవడానికి కొంచెం ఇబ్బంది ఉంది అని. సో అంటే నీది నువ్వు చూసుకోవాలి కదా. అంటే ఎన్ని రోజులు అంటే అది ఎప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది. నా ఇంటర్వ్యూలో తెలుస్తుందా లేకుంటే దానికన్నా ముందు తెలిసిందా? రీసెంట్గా ఒక 4 months బ్యాక్ 6 months బ్యాక్ నుంచి ఓకే కొంచెం అంటే ముందే తెలిసింది, కానీ ఎట్లా ఏం చేయాలి, ఈ మాస్టర్ చనిపోయారు, ఇంకా దాని నుంచి బయటికి రావడానికి నాకు 1 year పట్టింది. ఇప్పుడు నాకు ఒక దెబ్బ తగిలితే, ఇప్పుడు ఎక్కడైనా పడిపోయినా యాక్సిడెంట్ అయింది, సడన్గా ఫోన్ చేయాలి, ఎవరికి ఫోన్ చేస్తాను? మా మమ్మీ నెంబర్ కూడా నాకు తెలియదు. ఓకే, మాస్టర్ నెంబరే తెలుసు, 8187861143. ఆయన నెంబర్ ఇప్పటికీ గుర్తుంది. ఓకే, అట్లా అయిపోయింది ఆ పొజిషన్. ఆయనే నమ్ముకొని ఉన్నా నేను. ఇంకా ఏ ప్రాబ్లం అయినా సరే ఒకవేళ నేను అది తప్పు చేసినా ఆ తప్పు నా దాకా రానిచ్చేవాళ్ళు కాదు. ఓకే, దాన్ని అక్కడితో క్లియర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు నేను ఏం చేయాలి అసలు, నేను నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? చైతన్య మాస్టర్ డాన్స్ ఐకాన్ చేయమన్నారు. ఓకే, ఆయన చేయమన్నారనే చేసిన, విన్ అయినా. ఆయన విన్ అమ్మన్నారు, విన్ అయినా. అంతే. నాకు ఒకటి నాకు ఒక డాన్స్ విషయంలో ఒకటి చెప్తే నేను చేయగలుగుతా. సో ఇప్పుడు మాస్టర్ లేరు, ఆగిపోయారు. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. ఓకే, సో మాస్టర్ చనిపోయిన రోజు మీకు ఏ టైంకి కాల్ వచ్చింది, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నైట్ శ్రీకాకుళం ఈవెంట్ స్టేజ్ మీద ఉంటే ఇట్లా డాన్స్ వేస్తున్నా మధ్యలో చెప్పారు నెక్స్ట్ ఇంకో పర్ఫార్మెన్స్ వేయాలి, ఒక సైడ్ నుంచి నీళ్ళు వస్తానే అక్కడ డాన్స్ చేయాలి, తట్టుకోలేకపోతాను, వెళ్ళిపోవాలి అర్జెంటుగా.
శ్రీకాకుళంలో అప్పటికప్పుడు ఆ ఈవెంట్ డబ్బులు మొత్తం ఎంతైతే అన్ని డబ్బులు ఆ కారు వాళ్ళకి ఇచ్చి అర్జెంటుగా ఎక్కడున్నా అక్కడికి పోవన్నా, ఒంగోలు పోవన్నా అని చెప్పి నేనైతే మనసులో అందరూ చనిపోయారు ఫిక్స్ అయ్యారు, కానీ నా మనసులో ఏముంది, ఆయన ఉండాలి, బతకాలి. నెల్లూరు హాస్పిటల్ తీసుకెళ్లారంటే ఆయన బతుకుండాలి అదే మైండ్లో ఉంది. వెళ్ళేంత వరకు ఆయన మొహం చూసేంత వరకు నాకు అసలు నమ్మబుద్ధి కాలే. ఇక ఆయన చూసిన తర్వాత నాకు అందరూ ఏడుస్తున్నారు, నాకు అసలు ఏడుపు రావట్లే. నేను ట్రై చేసిన నాకు ఎందుకు ఏడుపు రావట్లేదని నాకు ఇప్పటికీ నాకు అసలు ఆ షాక్లో ఉన్నా నేను. అంటే ఆయన కొంచెం ఎలా అంటాడంటే కొంచెం ఎప్పుడు చూసినా ఫన్నీగా ఆయన పొట్ట మీద పడుకోవటం, ఆయనతో మాట్లాడటం ఇట్లాగే ఉండేవాళ్ళం కదా. సడన్గా ఇప్పుడు ఆయన చూసి ఆడవాలి అంటే అది ఎట్లా ఏడుపు రావట్లేదు నాకు అనిపిస్తుంది. లేదు ఆయన ఏదో బాడీ డబ్లింగ్ చేసి ఉంటాడు, ఉంటే అక్కడెక్కడో హ్యాపీగా యూఎస్లో ఏటో ఉన్నాడే ఆ థాట్లో ఉన్నాం మేము. అంటే ఇంకా ఆయన బతికే ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇప్పుడు కూడా అలాగే ఉంది నాకు. ఓకే, అంటే ఇక్కడ చైతన్య మాస్టర్ చనిపోయిన తర్వాత సో అందరు ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే సో డాన్సర్స్కి అసలు లైఫ్ లేదు, ఎందుకంటే ఆట భరత్ సో చైతన్య మాస్టర్ ఆ రోజు మాస్టర్ వీడియో కూడా చేశారు, ఇట్లా డాన్సర్స్ లైఫ్ లేదు అది ఇదని చేసి చేయడం జరిగింది. సో అంటే డాన్సర్స్కి లైఫ్ లేకుండా అంటే ఎవరైనా తొక్కేస్తున్నారా అసలు ఏంది అంటే నీ లైఫ్కి వచ్చే వరకు కూడా నువ్వు చెప్పు. ఇప్పుడు డీలో వీళ్ళు ఎవరైతే కొరియోగ్రాఫింగ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే డబ్బులు సరిపోవట్లేదు. ఓకే, ఒక పర్ఫార్మెన్స్కి 30K 40K అట్లా వస్తున్నారు, దానికి అవి సరిపోవట్లేదు. వీళ్ళేంటి పర్ఫార్మెన్స్ బాగా చేయాలని చెప్పి అప్పులు చేస్తున్నారు. ఓకే, ఆ అప్పులు కాస్త ఏంటంటే ప్రెస్టేజ్ అవుతుంది. ఇప్పుడు విన్ అవ్వాలి, డి అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, అది దాంట్లో విన్ అవ్వాలని ఒక కసితో కాదు పాలిటిక్స్ ఉంటాయంట కదా, అంటే డీలో కూడా ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు అసలు. ఓకే, అసలు ఒకప్పుడు ఎలా ఉండేదంటే గట్టిగా ఉండేది కాంపిటీషన్. అసలు డబ్బులు గురి చైతన్య మాస్టర్, చిట్టి మాస్టర్ 8 లక్షల దాకా పెట్టుంటారు ప్రతి ఒక్కొక్క ఇయర్కి ఖచ్చితంగా పెట్టుంటారు. ఆయనకు వచ్చినాయా మరి? విన్ అయ్యారు కదా. ఓకే, విన్ అయ్యారు కాబట్టి వచ్చినాయి. అంటే మనం డాన్స్ చేసేటప్పుడు మనం పెట్టిన ఖర్చులు మనకి ఇయ్యరా? ఇప్పుడు ఎంత వస్తాయి? మీకు ఒక సాంగ్కి 30K అవుతుంది, 30,000 వస్తాయి సపోజ్. కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్తున్నా 30,000 వస్తాయి. దాంట్లో ఫుడ్కి, బాయ్స్ రావడానికి, మళ్ళీ వెళ్ళటానికి, బాయ్స్ ఖర్చులకి, రూమ్ రెంట్లకి, డ్యాన్స్ క్లాస్ రెంట్కి, ఫుడ్కి, మళ్ళీ కాస్ట్యూమ్స్కి, ఇవన్నీ 30,000 ఏం సరిపోతాయి మీరు చెప్పండి ఇప్పుడున్న ఈ టైంలో. ఓకే, సో వీళ్ళేంటి ప్రెస్టేజ్, విన్ అవ్వాలి, కొట్టాలి, లైఫ్ రావాలి అని వీళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో దానివల్ల డబ్బులు ఎక్కువైపోయి డబ్బులు పాలవుతున్నారు. సో అంటే నువ్వు కూడా అందుకే కొరియోగ్రాఫర్ కాలేదా, అంటే డబ్బులు పెట్టాలని? లేకుంటే నేను ఫ్యామిలీ ఉంది, నేను చూసుకోవాలి కదా. ఓకే, సో అట్లా అవుతే డబ్బులు పెట్టాలి కాబట్టి కష్టం. ఓకే, ఇంకో క్వశ్చన్ అంటే నీ కార్డు రాకుండా అంటే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కొరియోగ్రాఫర్స్ అంటే మూవీ కొరియోగ్రాఫర్స్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మొత్తం డీకి సంబంధించిన వాళ్ళే, అంటే డీలో జడ్జెస్గా ఉన్న వాళ్ళే. ఒకటి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్. సో వీళ్ళు ఎక్కువ వినిపిస్తారు. సో వాళ్ళు మీకు రాకుండా ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పుడు నేను అంటే కొత్త వాళ్ళు వస్తే మనల్ని పాత వాళ్ళని చెప్పేసి పట్టించుకోరు, పెద్ద హీరోలు అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే న్యూ వచ్చే టాలెంట్ ఎక్కువ అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తారు కాబట్టి అంటే చూసే జనాలు. అట్లా అంటే మనకి ఇప్పుడు జానీ మాస్టర్ పక్కన 25 సంవత్సరాలు చేసిన వాళ్ళు, శేఖర్ మాస్టర్ పక్కన 20 సంవత్సరాలు చేసిన వాళ్ళు, వీళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ డాన్సర్ లాగే ఉన్నారు. అదే వాళ్ళని తొక్కేస్తారు ఏమైతే. ఇప్పుడు వాళ్ళు కొరియోగ్రాఫర్లు అవ్వాలి, ఇప్పుడు యశ్వంత్ మాస్టర్కి ఎలా ఇస్తారు కార్డు? అట్లయితే వాళ్ళు తొక్కేయాలనుకుంటే యశ్వంత్ మాస్టర్ కార్డు ఇవ్వరు కదా. సో యశ్వంత్ మాస్టర్కి ఇచ్చారు, చిట్టి మాస్టర్కి ఇచ్చారు, మొన్న కృష్ణ మాస్టర్కి ఇచ్చారు, వీళ్ళందరికీ ఇస్తున్నారు. ఓకే, సో మరి నాకెందుకు అవుతుంది అంటే మేబీ నా ఫాల్టా లేదా ఏ ఫాల్టా తెలీదు, కానీ రావట్లే. సో ప్రయత్నిస్తున్నావు. నిన్ను వీళ్ళు తొక్కేస్తారా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళని తొక్కాలనుకుంటారా వీళ్ళు? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ పెద్దవాళ్ళు ఏం చేయరు, పెద్దవాళ్ళకి అసలు ఈ సంబంధం ఉండవు. యాక్చువల్లీ ఈ కార్డులు ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళ సాంగ్లు వచ్చినాయా వాళ్ళు చేసుకుంటారా. పిల్లలు ఎవరైనా వచ్చారో శేఖర్ మాస్టర్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో. ఎందుకంటే డాన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇంకా డాన్స్ అయిపోయినప్పుడు అయితే మాస్టర్ ఇంకా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో. సో ఇప్పుడు రాజుకి ఏమేమి సమస్యలు ఉన్నాయి? మెయిన్ ఫైనాన్షియల్ ఒకటి ఉంది. ఓకే, కానీ నాకేంటంటే ఈ జర్నీలో, ఇంత పెద్ద జర్నీలో చాలా మంది డాన్సర్స్ సఫర్ అయ్యింది చూసాను నేను. నాలాగే
ఇప్పుడు కష్టపడే అందరికీ టాలెంట్ ఉంది, కష్టపడే తత్వం అందరికీ ఉంది, కానీ వెనకబడిపోతున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో నేను అనుకున్నది ఏంటంటే, నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. చాలామంది డ్యాన్సర్స్ సఫర్ అయ్యేది చూశాను. సో వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. సో దీనికి నాకు సపోర్ట్ ఇచ్చేది ఎవరంటే జీవి గ్రూప్ ఆఫ్ ఫౌండేషన్ చైర్మన్ సాయి రాహుల్ గారు. సో ఎట్లా తెలుసు సార్? నా ఫ్రెండ్ సాయి. నీ ఫ్రెండా? సో మీకు ఎట్లా తెలుసు? ఆయన నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది. ఓకే, నేను కాల్ చేస్తా, ఒక్క నిమిషం. ఓకే, ఓకే, మీకు తెలుసా? మాట్లాడతా చూడు, తెలుసా తెలియదా అని. ఓకేనా? హలో హలో, నమస్తే మామ. నమస్తే రా, చెప్పు. ఏడున్నావు? ఏడో ఉన్నా, చెప్పు. ఏడా కాదు, ఏడున్నావు చెప్పు. అంటే బిజీయా లేకుంటే కాలేజ్ దగ్గర ఉన్నావు, ఎక్కడున్నావు? లేదు లేదు లేదు, బయటే ఉన్నా. అంటే లైక్ ఒక చిన్న వర్క్ పైన ఎస్ఆర్ నగర్ దగ్గరకు వచ్చిన, చెప్పు. సో నా ఆఫీస్ లొకేషన్ తెలుసా నీకు? నీ ఆఫీస్కి మోస్ట్లీ నేను ఒక 100-200 మీటర్స్ దూరంలో ఉంటా, నాకు తెలుసు. సరే, ఒక్కసారి ఆఫీస్ దగ్గర రా. ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నావు అంటే నాకు చెప్పకుండా. నేనా? అవును. ఎవరా నీకు చెప్పింది? నువ్వు రా, నువ్వు ఆఫీస్ దగ్గర రా, అర్జెంట్గా రా. సరే, ఓకే ఓకే. వస్తున్నావా లేదా? వస్తారా మామ? ఏంటి రా, నీకు ఎవరు చెప్పారు? ఏం లేదు. ఎంత టైంలో వస్తున్నావు? పడుతుంది, ఒక 10-15 మినిట్స్ పట్టచ్చు. 10-15 కాదు, 5 మినిట్స్లో ఆఫీస్లో ఉండాలి. తొందరగా వచ్చేసాయి, ఓకేనా? సరే, ఐల్ ట్రై మై లెవెల్ బెస్ట్. వస్తా. సరే, వచ్చేసాయి. ఓకే మామ. సో నా ఫ్రెండ్, ఓకే. సో వస్తాడు. వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఏంది అసలు చెప్పండి. అసలు ఏంది ప్రాజెక్ట్? అంటే ఎలాగైనా వస్తున్నారు కదా సాయి రాహుల్ గారు. ఓకే, వచ్చాక ఆయన క్లియర్గా చెప్తారు. ఎందుకు నువ్వు చెప్పావా? నువ్వు చెప్తే తర్వాత నేను అడగొచ్చు అసలు ఏంది కథ అని. అంటే ఆయన చెప్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది కదా. సరే, సో ఆయన వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. సో బ్రేక్. 1 hour later. 10-15 నిమిషాలు అని చెప్పేసి మమ్మల్ని గంట సేపు వెయిట్ చేపిస్తా. అరే, నేను వెయిట్ చేయాలని నేనేం వెయిట్ చేయలేదు, కొంచెం పని మీద వచ్చిన. అయినా వీడెందుకు వచ్చింది వీడికి? సో ఏదో ప్రాజెక్ట్ అంటుండే, ఏదో అంటుండో నాకు చెప్పకుండా ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నావు అంట. ఏం ప్రాజెక్ట్ గురించి చెప్పినవరా? అంటే ఎన్ని ప్రాజెక్టులు చేస్తారు ఏంది? లేదు, ఒకటే చేస్తాను. ఏ ప్రాజెక్ట్ అది? అది ఆయన సార్ క్లియర్ చెప్తారు. బేసిక్గా ఏముందిరా, బిజినెస్ చేస్తూ ఉంటాం, కష్టాలు. కాదు, ఎన్ని బిజినెస్లో చేస్తావు ఇంత చిన్న ఏజ్లో? అంటే చేయొద్దారా? సో మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, సాయి రాహుల్ రెడ్డి బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవార్డు రిసీవ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2019. సో మన ఇండియా నుంచి తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ 19 years ఓల్డ్లోనే అవార్డు తీసుకొచ్చిన ఫస్ట్ ఇండియన్ నేనే. అదే కాకుండా తర్వాత ఘన విద్య అనే ఒక ఫౌండేషన్ ఓపెన్ చేశాను. ఇట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. సో ఇట్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. దాని ద్వారా కూడా అరౌండ్ మనము ఒక ఇండియాలో అరౌండ్ ఒక 50 to 70 ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళతో మనము టైఅప్ అయినాము. ఆ టైఅప్ అయిన తర్వాత వాటి డెవలప్మెంట్ కోసం అండ్ స్టూడెంట్ మోటివేషన్ డెవలప్మెంట్ కోసం కానీ అది చేశాను. ఇప్పుడు అరౌండ్ అది 23 బ్రాంచెస్తో నడుపుతున్నా. ఆ తర్వాత ఘన వైద్య ఫౌండేషన్ అని ఓపెన్ చేశాను. అరౌండ్ 50 హాస్పిటల్స్తో మనం టైఅప్ అయి ఉన్నాము. సో ఎవరైతే ఊర్లలో ఉండి పాపం వాళ్ళకి ఈ పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చినప్పుడు వాళ్ళు హైదరాబాద్లో మంచి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వస్తారు. ఆ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మంచిగా లాగేస్తూ ఉంటారు డబ్బులు. వాళ్ళు ఊర్లలో నుంచి వస్తారు. వాళ్ళకి అది ఫస్ట్ ఆ డిసీజ్ నయం అవ్వాలన్న ఉద్దేశంతో ఎంత అంటే అంతే ఏదో ఉన్నదంతా అమ్మి తీసుకొచ్చి పెడతా ఉంటారు. అలాంటివి జరగకుండా నా వంతు ప్రయత్నంగా నేను ఏం చేశాను అని అంటే, సో ఈ హాస్పిటల్ని నేనే డిసైడ్ చేస్తాను. ఆ పేషెంట్కున్న డిసీజ్ ఏదైతే ఉందో దాని ముందు ఒక 3-4 హాస్పిటల్స్కి పంపి ఎక్కడైతే వాడికి తక్కువ అవుతుందో అక్కడికి ఆ పేషెంట్ని పంపి వాడికి హెల్ప్ జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నాను. ఇట్స్ చారిటీ కమ్ ఒక చిన్న కమర్షియల్ యాక్టివిటీ కింద దాన్ని రన్ చేస్తున్నా. అది కాకుండా సాయి రాహుల్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని చెప్పేసి అరౌండ్ ఒక 600 ఎంటర్ప్రైజెస్తో నేను టైఅప్ అయి ఉన్నా. సో మనము బజాజ్ వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ నుంచి మనం గోడౌన్స్ నుంచి డైరెక్ట్గా ఎంటర్ప్రైజెస్ ఒక 600 ఎంటర్ప్రైజెస్కి దాన్ని సెండ్ చేస్తూ ఉన్నాము. సో అది కాకుండా సెయింట్ మేరీస్ అని మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళతో టైఅప్ అయ్యి సెయింట్ మేరీస్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ దాంట్లో కూడా ఐమ్ ద షేర్ హోల్డర్, ఒక 50% షేర్ హోల్డర్. సో ఇవన్నీ కంటిన్యూస్గా నడుస్తున్న బిజినెస్లో. సో అంటే ఇన్ని గనం నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పలేకపోయినా, ఇన్ని గనం బిజినెస్లు ఉన్నా ఇవన్నీ నువ్వు చేస్తున్నా. సో కొత్త ప్రాజెక్ట్ ఏంది అంటే రాజుతోటి? అంటే ఒక విషయం ఇక్కడ మామ, నేను లైఫ్లో చాలా స్ట్రగుల్స్ కొంతమంది పడ్డ వాళ్ళని చూసినాను.
సో బిజినెస్ లైఫ్ చూసినా, అండ్ అదే కాకుండా పబ్లిక్ సెక్టార్లో నా వంతుగా నేను ఒక 8 ఆపరేషన్స్ నా సొంత మనీతో చేయించిన నేను. సో అవి కూడా చాలా మందికి తెలిసింది, నా గురించి బాగా తెలిసిన వాళ్ళకి. కానీ ఎక్కడ నేను దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసుకున్నది లేదు, చేయాలని ఉద్దేశం కూడా లేదు. నా ఇంట్లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే ఎడమ చేతితో చేసింది కుడి చేతికి తెలియదు, ఆ కాన్సెప్ట్లో నన్ను పెంచారు. సో అదే వేలో నేను ఇప్పుడు నా లైఫ్ని రన్ చేసుకుంటా పోతా ఉన్నా. సో నాకు తినేంటి అంటే ఫ్రమ్ ది పాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. సో మంచి రాపో ఉంది, మేమిద్దరం మంచి రాపోతోనే ఉన్నాము. బట్ ఆయన నాకు తెలుసు ఆయన ఎప్పుడైనా మంచి సిచ్యువేషన్లో అంటే లైఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేయకు, నన్ను పిలవకనే నేను చెప్పిన. బట్ ఏ రోజైతే నీకు కష్టం వస్తుందో ఆ రోజు ఫస్ట్ పేరు నాదే గుర్తు రావాలని నేను ఎప్పుడూ చెప్పిన. అండ్ ఆయనకి లాట్ ఆఫ్ థింగ్స్ అట్లాంటి లైఫ్లో జరిగినప్పుడు సో ఫస్ట్ ఇంపార్టెన్స్ నాకే ఇస్తుండే, ఫోన్ చేస్తుండే నాకు ఈ కష్టం ఉంది నాకు హెల్ప్ చేయాలన్నప్పుడు నాకు అయినంత వరకు నేను హెల్ప్ చేస్తూనే వచ్చిన, నాకు తెలిసినంత వరకు. సో మాక్సిమం తన పీక్ సిచ్యువేషన్ వచ్చిందంటే తన గుర్తొచ్చే పేరు నాకు తెలిసి నాదే ఉండొచ్చు, నాకు తెలుసు అది. సో అట్లా మా ఇద్దరి ఫ్రెండ్షిప్. బట్ దాన్ని ఏ రోజు నేను కమర్షియల్గా నేను యూజ్ చేసుకోలేదు, నన్ను ఏ రోజు తను కమర్షియల్గా యూజ్ చేసుకోలేదు. నేను దీనిలో ఏం చేయాలనుకున్నా అంటే, సో ఒకరోజు రీసెంట్లీ ఒక రోజు వచ్చాడు, బాధపడ్డాడు, ఇంట్లో ఉన్నాడు, వచ్చాడు ఫోన్ చేసి కలుద్దామని అన్నాడు. సరే ఆ రోజు నేను కూడా ఫ్రీగా ఉన్నాను. సో కామన్గా ఇంటికి రమ్మా, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తను బాధపడతా ఉన్నాడు అనమాట, ఏం చెప్పట్లా. తర్వాత కొన్ని మెల్లగా కూర్చొని డిస్కషన్లో భాగంగా ఒక క్లారిటీ ఇచ్చిండు. ఏంది, ఎంత కష్టపడ్డా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చిన, ఐకాన్ కొట్టిండు, డి జోడీ దానిలో చేసినాడు, డి ఛాంపియన్స్ చేసినాడు, అన్ని చేసినా కూడా తన లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ లేదు. అండ్ డబ్బులు సంపాదించే పరిస్థితి కూడా లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే నాకు తెలిసి డాన్సర్స్కే ఇట్లుందా అనేది ఆ రోజు నాకు అనిపించింది బేసిక్గా. ఎందుకంటే తన ఒళ్ళు హూనం చేసుకొని అందరిని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఇండస్ట్రీ ఎంటర్టైన్ చేయాలి బేసిక్గా. నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీ ఇట్లాంటి వాళ్ళల్లో అంటే మరి దీంట్లో కూడా కమర్షియల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయో ఏందో, అవి నాకు సంబంధం లేని విషయం, నేను ఇండస్ట్రీతో సంబంధం కూడా లేదు. బట్ తను కష్టపడ్డ డబ్బులు కూడా ఇండస్ట్రీలో పెట్టి పోగొట్టుకున్నాడు బేసిక్గా, ఇండస్ట్రీ వాళ్ళనే నమ్మాడు. సో ఇప్పటికీ ఇంకా ఇండస్ట్రీ నమ్ముకునే ఉన్నాడు, ఏ రోజు బయటికి రాలా. ఇంకా ఏ రోజు తిను వచ్చి వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పింది లేదు, అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు తెలిసినంత వరకు. వాడు ఒక సాఫ్ట్ కార్నర్లో పోతూ ఉంటాడు ఎప్పుడు. ఆ రోజు ఇక ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ఎంతోమందికి హెల్ప్ చేసిండు, ఎంతోమంది డాన్సర్స్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిండు. తన వెనక నాకు తెలిసినంత వరకు రాజశేఖర్ అని వీళ్ళందరూ వీడి దగ్గర డాన్స్ నేర్చుకొని తర్వాత వాళ్ళు అందులో వచ్చి ఛాంపియన్స్ అయినారు. అట్లాంటి వాడికే లైఫ్ లేనప్పుడు ఇంకా డాన్స్ వాడు నేర్చుకున్నందుకు ఏం సద్వినియోగం ఉందనేది నా ఉద్దేశం అనిపించింది. ఆ రోజు ఏదన్నా చేయాలి అనే ఒపీనియన్లో సో నాకున్న వీడికున్న టాలెంట్ నాకు ఎట్లా ఉపయోగపడుతుంది కమర్షియల్గా, నా కమర్షియల్ వాడికి ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఆ కాన్సెప్ట్లోనే ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేసిన. సో అది నాకు తెలిసి ఇప్పటి వరకు డాన్స్ చరిత్రలో అంటే డాన్సర్స్ చరిత్రలో ఎంతోమంది ఉన్నారు, మాస్టర్స్, చాలా పెద్ద మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ప్రాజెక్ట్ ద్వారా వీడి సక్సెస్ ద్వారా, ఫ్యూచర్లో వీడికి వచ్చే సక్సెస్ ద్వారా అందరూ కూడా షాక్ తినే ప్రాజెక్ట్ అది. ఆ లెవెల్లో మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఇన్ ఫ్యూచర్లో మనం ఈరోజు డి జోడీ రాజుగా, D10 రాజుగా చూస్తున్నారు కదా, ఫ్యూచర్లో నేను టైటిల్ కూడా ఇప్పుడే రివీల్ చేయొద్దు అనుకున్నా యాక్చువల్లీ, ఎందుకంటే మనం ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం దానికోసం. ఆ టైటిల్ ఇక మీ మీడియా ఛానల్లోనే నేను రివీల్ చేసేస్తా. RR డాన్స్ అకాడమీ అని చెప్పేసి, రాహుల్ రాజు డాన్స్ అకాడమీ. ఓకే, రాహుల్ రాజు డాన్స్ అకాడమీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాము. సో యాక్చువల్ గా డాన్స్ అకాడమీ అంటే డాన్స్ స్కూల్ అనుకుంటారు అందరు, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది స్కూల్స్, డాన్స్ స్కూల్స్. అసలు డాన్స్ స్కూల్స్ కి దీనికి అంటే డాన్స్ అకాడమీనే, బట్ కామన్ గా డాన్స్ స్కూల్ అంటే ఏడో ఒక దగ్గర ఒక సెంటర్ పెట్టేసుకొని అక్కడికి నేర్పిస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ క్వైట్ డిఫరెన్స్ ఫ్రమ్ దట్ అన్నమాట. సో మనం ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసినాము. సో దీనివల్ల ఏంటి అని అంటే నాకు తెలిసి ఒక విఐపి సెక్టార్లోకి తొందరగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో దాన్ని తొందరగా చూడాలనుకుంటున్నాను. ఒక లుక్ ఇచ్చినావు కదా, షాక్ అయినా అయిందని విఐపి అనగానే అవ్వాలని అనుకోవట్లేదా? సో 100% అవుతాడు, ఎందుకంటే వాడి దగ్గర టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఇప్పటివరకు ప్రూవ్డ్, మనం ఎవరో చెప్తే వింటేది కాదు, అది అందరి ముందు వాడు ఆల్మోస్ట్ 1, 2, 3 అనుకుంటూ ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద వాడు ప్రూవ్ చేసుకున్నాడు. బట్ వాడికి కమర్షియల్గా ఎండింగ్ చేయడానికి మాత్రం వాడికి ఒక ప్లాట్ఫామ్ దొరకలే. ఆ ప్లాట్ఫామ్ని నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, అంటే ఎట్లా ఉండబోతుంది ఇది, అంటే ఎక్కడ అకాడమీ, సో ఏం చేయబోతున్నారు, సో ఆ ప్లాన్ ఏమన్నా చెప్తారా లేకుంటే వద్దా, అంటే ఆఫ్ కెమెరా చెప్తారా? నాకు ఆఫ్ కెమెరా చెప్తాం మామ. ఎందుకు ఇప్పుడు చెప్పొచ్చు కదా. అదే ప్లాన్ ఇప్పుడు నేను చెప్తే వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే. సో నీకు అది ఆఫ్ కెమెరా చెప్తామా.
కాకపోతే రీసెంట్ అనుకోకుండా మరి నువ్వు ఇక్కడికి వీడు ఇంటర్వ్యూకి రావడం, మళ్ళీ నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలవడం అనేది కూడా ఒక నాకు ఉపయోగపడే ఒక పాయింట్ ఇక్కడ ఉంది. అంటే నా కోసం అయితే కాదు, 100%. వీడిలాగా చాలా మంది డాన్సర్స్ బయట కష్టపడుతున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇఫ్ దే ఆర్ టాలెంటెడ్ మనము ఈ ఈవెంట్కి ముందు ఒక సెషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట, ఆడిషన్ కండక్ట్ చేస్తున్నాం. ఆడిషన్లో ఒకవేళ వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఎవరైనా డాన్సర్స్ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు డిసైడ్ చేసుకునే స్టేజ్కి మేము తీసుకుపోతున్నాం. సో ఈ ఆడిషన్లో ఇండియా అంటే మేము తెలంగాణ, ఆంధ్ర, ఎనీవేర్ నాకు ప్లేస్తో పరిచయం అవసరం లేదు, ఎవరైనా రావచ్చు, ఆడిషన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇఫ్ ఐ లైక్ దెమ్ అంటే వాళ్ళ డాన్స్ వాళ్ళ టాలెంట్ కనుక ఇప్పుడు రాజుతో పాటు ఆడిషన్లో కొంతమంది జడ్జెస్ ఉంటారు, వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈ అకాడమీలో మనం తీసుకోబోతున్నాం అనమాట. సో ఈ తీసుకోవడంతో పాటు వాళ్ళని అకాడమీలో రాజుతో పాటు ఇంకా కొంతమంది వెల్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని ట్రైన్ చేస్తారు. ఎందుకంటే ఒక డాన్సర్కి కావాల్సింది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. లైక్ ఇప్పుడు రాజుకి దొరికింది ఒక స్టేజ్, అది ఐకాన్ ఒక స్టేజ్. సో అట్లనే కామన్గా ఉన్నటువంటి బయట ఉన్న వాళ్ళకి ఇక్కడికి రావడానికి వాళ్ళకి అవుతలేదు. ఇప్పుడు మీరు మాట్లాడింది అసలు చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు డి గురించి మనం మాట్లాడుకుంటే వాస్తవాలు మాట్లాడాలి రాజు, నీకు తెలుసు. సో ఆడిషన్ పెట్టంగానే చాలా మంది వస్తారు, కానీ ఆడిషన్ ఆల్రెడీ అయిపోతుంది. అంటే కోరియోగ్రాఫర్స్ ఎవరు ఉంటారో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు కంటెస్టెంట్లని. నిజం చెప్పు, సెలెక్ట్ చేస్తారు, ముందే సెలెక్ట్ చేసుకుంటారు, తర్వాత ఆడిషన్ పెడతారు. లేదు నిజం చెప్పు. లేదు, నేనున్నాను కదా. ఓకే, ఎందుకంటే ఆడిషన్ కి చాలా మంది, లక్షల మంది వస్తారు. ఇప్పుడు సోలోస్ ఉన్నప్పుడు చాలా మంది వస్తారు. ఓకే, అప్పుడు ఏంటంటే ఎవరైతే అక్కడ చూస్తారనమాట టాలెంటెడ్ పర్సన్స్, యాక్చువల్లీ మనం తెలుగు వాళ్ళని తీసుకుందాం అని చాలా ట్రై చేస్తారు, కానీ తెలుగు వాళ్ళని తీసుకోరు. సో అది ఇక్కడ ఉపయోగపడుతుంది మీరు అనుకునే ప్లాన్. ఇప్పుడు ఏంటి అంటే డి దాకా వెళ్ళాలి, ఆడిషన్స్కి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా కరెక్ట్ ట్రైనింగ్ ఉండదు. బేసిక్ ఆ ట్రైనింగ్ ఉండకపోవడానికి ఫినాన్షియల్ సపోర్ట్ ఉండకపోవడము, వాళ్ళకి గైడ్ లైన్స్ ఉండకపోవడం, ఇవన్నీ మేజర్ టాస్క్ ఇవన్నీ కూడా. సో నేను దీనిలో ఏం చేయబోతున్నా అంటే యాక్చువల్గా మనోడు ఆల్రెడీ ప్రూవ్డ్, ఇందులో ఉన్న మాస్టర్స్ కూడా ఆల్రెడీ ప్రూవ్డ్ ఉన్న క్యాండిడేట్లే ఉంటున్నారు. సో మనం ఇందులోకి వచ్చి ఆడిషన్లో ఎవరైతే మనకు ఇదవుతారో వాళ్ళని ఫ్రీగా మనం ఏం తీసుకోము, పర్ మంత్ విల్ పే. అంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఓకే, ఎందుకు డబ్బులు ఇచ్చి ట్రైన్ చేయడం అని అంటే మళ్ళీ వాళ్ళ సర్వీసెస్ కూడా నేను యూజ్ చేసుకుంటాను. 100% వాళ్ళ సర్వీస్ కూడా చేయాలి. అంటే ఆ సర్వీసే వాళ్ళకు ట్రైనింగ్, వాళ్ళ సర్వీసే ట్రైనింగ్. దాంతో పాటు వాళ్ళకి డబ్బులు కూడా ఎవ్రీ మంత్ సాలరీ కింద పే చేస్తాం మనం. సో దాంతో పాటు మేము ఏం చేయబోతున్నాం అంటే ఇండియా వైడ్ మనం కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేయబోతున్నాం, పెద్ద పెద్ద ఈవెంట్స్. ఆ ఈవెంట్స్లలో కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఇస్తాం. అదే కాకుండా ఇప్పటి నుంచి లైవ్ షోస్ ఏం జరిగినా సరే ఎనీ ఛానల్ ఇండియా మొత్తంలో వాళ్ళని ఆల్రెడీ మంచి టాలెంట్ ఉన్న పిల్లలు, ఆల్రెడీ ట్రైన్ అయిపోయిన వాళ్ళు మన దగ్గర ఎవరెవరైతే అవుతారో వాళ్ళందరినీ 100% మనం తీసుకెళ్లి ఆ లైవ్ షోలో వాళ్ళని ఖచ్చితంగా కూర్చోబెట్టే ప్రయత్నమే ఈ అకాడమీ ద్వారా చేయబోతున్నాం. ఓకే, అంటే పిల్లలకి ఎంత ఉండాలి ఏజ్? నాకు తెలిసినంత వరకు అబౌవ్ 18 ఉంటే బాగుంటుంది. 18-19 అంటే ఏజ్ 18 years. అవును, అంటే చిన్నప్పటి నుంచి కదా. అంటే చిన్నప్పుడు అక్కడ నేర్పించే వాళ్ళ గురించా? ఇప్పుడు వీళ్ళని ట్రైన్ చేయడం అంటే స్టూడెంట్ నేర్చుకోవడానికి రావట్లే, వాడు నేర్పించడానికి వస్తున్నాడు. వాడి దగ్గర టాలెంట్ ఉంటది, ఆ టాలెంట్ ని తినేం చేస్తాడు, ఇంకొంచెం చదువు చేస్తాడు. ఆ చదువు చేసిన తర్వాత వాడి సర్వీసెస్ మేము ఎక్కడ యూజ్ చేసుకుంటాం, మా డాన్స్ అకాడమీలో చేరి ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ కి రోజు నేర్పించడం కోసం వీళ్ళని మనం యూజ్ చేసుకుంటాం. దాని వల్ల వాడు వెల్ ట్రైన్ అవుతాడు. సో అటు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాడు, ఇక్కడ నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి దాంతో వాడు ఫైనాన్షియల్ గా కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. అప్పుడప్పుడు మన ఈవెంట్స్ లో వాడు కనబడతా ఉంటాడు, కాబట్టి వాళ్ళు తొందరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేను ఈ షో ద్వారా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ టాలెంట్ ఉంది, మేము డాన్స్ మాస్టర్స్ స్టేజ్లో ఉన్నాము కానీ మాకు ప్లాట్ఫామ్ లేదనుకునే ఎవరైనా సరే 100% ఆడిషన్కి రావచ్చు. సో ఆడిషన్ డేట్, టైం అదంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే రాజు వెరిఫైడ్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్, దాంట్లో రేపటి నుంచే మన పోస్టులన్నీ పెడతా ఉన్నాము. సో ఆ పోస్టులలో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఆ కాంటాక్ట్కి మీరు ట్రై చేస్తే కనుక డేట్ అదంతా మెన్షన్ చేసి ఉంటాయి. ఒక 3 ప్లేస్ 4 ప్లేస్లో ప్లాన్ చేస్తున్నాము.
సో దాని ద్వారా మన వాళ్ళు రావచ్చు, వచ్చి 100% వాళ్ళ టాలెంట్ అక్కడ ప్రూవ్ చేసుకుంటే కనుక ఆడిషన్లో, దాని తర్వాత మనం ఎవరు నచ్చితే వాళ్ళని పిక్ చేసుకుంటాము, వాళ్ళని మనం సపోర్ట్ చేస్తాము, ట్రైన్ చేస్తాము, వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటాము, వాళ్ళకి ఫినాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తాం. ఓకే, అయితే మీరు చెప్పిందంతా బాగుంది. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు, అంటే నాలాంటి చిన్నపిల్లలు డాన్స్ రాని వాళ్ళు ఒకవేళ అకాడమీలో నేర్చుకోవాలంటే, మామ నువ్వు డాన్సర్ కాదని నువ్వు అనుకుంటున్నావు, యాక్చువల్లీ యూఆర్ టాలెంట్ లేదని ఎవరు అయ్యా తీర్మాన డాన్స్ కాదు రా స్టెప్స్ అంటున్నా నేను. సో చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకోవాలనుకుంటారు, వాళ్ళు మీ అకాడమీలో జాయిన్ అవ్వాలనుకుంటారు. అంటే వాళ్ళకి ఏమైనా ఫీజు ఉంటుందా, ఏజ్ నుంచి ఎక్కడ వరకు జాయిన్? అయితే మనం దీంట్లో బేసిక్గా 5-6 ఇయర్స్ నుంచి ఈ మధ్య చూస్తున్నాం రా, పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది. సో 5-6 ఇయర్స్ పైన ఏజ్ ఎంత ఉన్నా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. అండ్ ఇంకోటి, ఈ మధ్య రాజు అనే వ్యక్తి, రాజు లాంటి ఒక డాన్సర్ దగ్గర డాన్స్ నేర్చుకోవాలంటే చాలా మంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే వాడు ఒక సెలబ్రిటీ అండ్ అదే కాకుండా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. అందుకని చెప్పేసి తనని మెయిన్ హెడ్గా పెడుతున్నాము. ఆ మెయిన్ హెడ్గా పెట్టి ఈ ఆర్ఆర్ అకాడమీ నడుస్తూ ఉంటుంది. సో 6 ఇయర్స్ 5 ఇయర్స్ పైన పిల్లలు ఎవరైనా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ పేరెంట్స్ వాళ్ళని ఒకవేళ డాన్సర్స్గా ట్రైన్ చేయాలనుకుంటే కనుక మా అకాడమీ వాళ్ళకి వెల్కమ్ చెప్తుంది. ఓకే, అంటే ఫీజు ఏమైనా ఉంటుందా? 100% మామ. ఎంత ఉంటుంది ఫీజు? దీన్ని కొంచెం కార్పొరేట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్గా. ఇట్స్ నాట్ అ ప్రైవేట్ లెవెల్ అండ్ అదే కార్పొరేట్ లెవెల్. సో కార్పొరేట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఫీ స్ట్రక్చర్ కూడా కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అంటే నీ మీద బయట టాక్ ఏముందంటే నువ్వు చాలా మంది తొక్కేస్తూ ఉంటావు కదా. అంటే ఏమోరామా నీకు తెలవాలి, ఇన్ని రోజుల నుంచి నువ్వు నాతో సాహసం చేస్తున్నావు, మరి నిజమా అబద్ధమా నీకు తెలవాలి. జస్ట్ కామెడీ చేసినా కానీ. సో చాలా మందికి లైఫ్ ఇస్తున్నావు, అంటే సోషల్ వర్క్ చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, అంటే టైం ఎట్లా సరిపోతుంది నీకు? ఏముంది మామ, ఫ్యామిలీ అట్లా డిజైన్ ఉంది నాది. సో అది అట్లా అలవాటు అయిపోయింది బేసిక్గా. సో బట్ ఏంటి అంటే నాకు ఆ బిజినెస్ అంటే ఒక పిచ్చి, అండ్ నా లైఫ్ గోల్ కూడా తెలుసు. ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన, ఐ వాంట్ టు బికమ్ ఏ సీఎం. సో దానికోసం నేను మరి గట్టిగా సంపాదిస్తేనే కదా ఫ్యూచర్లో నేను ప్రజలకు ఏదైనా చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలంటే ఐ నీడ్ టు ఎర్న్ సంథింగ్. అది నేమ్ అయినా కావచ్చు, ఫేమ్ అయినా కావచ్చు, మనీ అయినా కావచ్చు. ఓకే రాజు, ఇప్పుడు మాట్లాడింది నీకేమైనా అర్థమైందా? చెప్పు, ఏమన్నాడు? సీఎం ఎప్పుడన్నా చెప్పిందా నీకు? చెప్పారు, అవుతారు, ఎందుకు అవరు. సో నాకు కూడా చాలాసార్లు చెప్పినావు. సో సీఎం అయితే అసలు నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? అంటే ఒకటి, నా సిద్ధాంతాలు వేరు బేసిక్గా. ఇప్పుడున్న పార్టీలతో నా సిద్ధాంతాలు అస్సలు కూడా ఏకం చేయను నేను, ఎందుకంటే వాళ్ళదంతా డిఫరెంట్ మెంటాలిటీ, నాదంతా డిఫరెంట్ మెంటాలిటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో బేసిక్గా మన నేచర్కి, అంటే మన నేచర్కి కావచ్చు, మన పీపుల్కి కావచ్చు, యూత్కి కావచ్చు, ఏంటంటే బాగా బద్దకస్తులు చేసి పడేసారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కాకుండా ఇంకా వేరే డిఫరెంట్గా అంతా ఇస్తూ వచ్చిర్రు. లైక్ పుక్యానికి ఇచ్చుకుంటా పోతూ ఉంటే ఖజానా ఖాళీ అవుతుంది. అదే కాకుండా కామన్గా ఎవడైనా పని చేయాలనుకున్నాడు కూడా వస్తున్నాయి కదా, ఇంకా పని చేసేది ఏముందని చెప్పేసి ఆరాం అంటున్నాడు. అది కాకుండా డిఫరెంట్గా ప్రతి మనిషి, ఇప్పుడు నువ్వు వెస్టర్న్ కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఓడు కష్టపడాల్సిందే, ప్రతి ఓడు సంపాదించాల్సిందే, ప్రతి ఓడు ట్యాక్స్ కట్టాల్సిందే, ప్రతి అంటే ఆ కంట్రీ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కడి పార్ట్ ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడు మాత్రమే కంట్రీస్ బాగుపడితే, అలాగే పీపుల్ కూడా బాగుపడతారు. అంతేగాని వచ్చిన నీ ఎలక్షన్లలో నువ్వు పార్టిసిపేట్ చేసి పైకి లేవనీకి ఉన్న డబ్బులంతా వేరే వాళ్ళ జనాల మీద జల్లుకుంటా తర్వాత మళ్ళీ రూపాయి ఇచ్చి 10 రూపాయలు గుంజుకుంటున్నావు. ఈ కాన్సెప్ట్ ఇది అందరికి తెలిసిన కాన్సెప్టే, కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. కాకపోతే నా అలాంటి అది మండుతుంది కొంచెం. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు సీఎం అవ్వాలనుకుంటున్నావు, అంటే పాలిటిక్స్ పైన మాట్లాడుతున్నావు కాబట్టి, సో ప్రెసెంట్ తెలంగాణలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది? అది నేను డిస్కస్ చేయొద్దు మామ, ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేయమని నేను ఈ క్వశ్చన్ అడిగిరా మామ. చెప్పు, కాంగ్రెస్లో ఎందుకు చేయకూడదు అని అంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి అందులో నేను కూడా చాలామంది ఎమ్మెల్యేలతో కలిసి ఒక మోటివేషనల్ స్పీకర్గా నేను ఈ రోజు కూడా చెప్తున్నా, ఏ పార్టీకి నేను అతీతుని కాదు, ఏ పార్టీలో నాకు సంబంధం లేదు, ఏ పార్టీ కండువా ఇప్పటికీ కప్పుకోలేదు. కానీ కాంగ్రెస్తో నాకు, నా ఫ్యామిలీకి ఒక మంచి సంబంధం ఉంది. ఆ సంబంధంతో నేను కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా చేసినాను. ఐ మీన్ నాతో అయినంత వరకు వాళ్ళ ప్రచారంలో నా పార్టిసిపేషన్ ఉంది. సో కాబట్టి ఈరోజు ఆ పార్టీ రావడానికి కారణమైన నేనే. ఈరోజు పార్టీ గురించి నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ నేను స్ప్రెడ్ చేయడానికి నేను ఇష్టం లేదు. బట్ కష్టపడుతుంది పార్టీ ఏదైనా చేయనీకే. అండ్ ఒకటేసారి వచ్చి అన్నీ చేయమంటే ఎవరికి కూడా కుదరదు. ట్రై చేస్తున్నారు. మేబీ అది జనాలు డిసైడ్ చేయాలి, వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది జనాలు డిసైడ్ చేస్తారు. మనం డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పార్టీ వచ్చింది అనుకో, 100% పీపుల్కి ఏదో చేసిందని అర్థం. మళ్ళీ రాలేదనుకో, పీపుల్కి ఆ పార్టీ నచ్చలేదని అర్థం. దాన్ని చాలా పాజిటివ్గా తీసుకోవాలి అంతే. సో అంటే ఆఫ్ కెమెరాలో ఇంతకుముందు వచ్చే ముందు రాజు నన్ను ఒకటి అడగమన్నాడు, అది అడుగుతున్నా. సో రాహుల్ అన్న పెళ్ళి ఎప్పుడు వేసుకుంటాడో అడగమన్నాడు.
ఏరా నీకెందుకు రాది ఆల్రెడీ అయిపోతుంది. నీ ఎటు చూసి రే ఎటు చూసి పెట్టు. పెళ్లి గురించి అరే నాకు ఎంత అనుకుంటున్నారా ఈ 26 ఈ 26లో పెళ్లి చేసుకుని ఏం చేయాలి చెప్పి. సరే ఎంతమంది లవర్స్ ఉన్నారు? నాకు క్లియర్ మామ. రాజు చెప్పింది ఇంతకుముందు మొన్న ఆడ కలిసిన అంట పబ్ లో. యారా BTS. అదో లేదు నాకు లవర్స్ గివర్స్ అట్లా అరే నాకు బేసిక్గా నువ్వన్నావు నీకు టైం ఎట్లా సరిపోతుందిరా అని చెప్పేసి ఇది 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 గోకోనికే సరిపోతలేదు. ఇంకొక అరే బేసిక్గా నాకు తెలిసిన ఒక మోటివేషనల్ స్పీకర్గా చెప్తున్నా, ఒక అమ్మాయి నీతో ఉండాలి అని అంటే బేసిక్గా నువ్వు చేయాల్సింది ఏం చెప్పాలా, నువ్వు ఆమెకి సిరులు సంపదలు బంగ్లాలు కార్లు ఇవి కాదు, ఆమెకి మంచి టైం ఇవ్వాలి. బేసిక్గా టైం. ఏ సమాజంలో ఉన్నావు అయ్యా నువ్వు? ఇప్పుడు అట్లా లేదులే, జస్ట్ బిల్డింగ్లు పైసలు ఉంటే చాలు, 1 గంట పోయి వస్తే చాలు. ఏమంటావు రాజు? దట్ ఈస్ కాల్డ్ లస్ట్. ఓకే నేను చెప్పేది లవ్, నువ్వు చెప్పేది లస్ట్. లవ్ ఉందా ఇప్పుడు సమాజంలో? అరే నువ్వు ఇప్పుడు లవ్ మ్యారేజెస్ జరగట్లేదా? జరుగుతున్నాయి కానీ లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా, మరి జరుగుతున్నాయి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. జరిగిన ఎన్ని రోజులు ఉంటున్నాయి? అది డిపెండ్స్ ఆన్ దేర్ మైండ్ సెట్స్ రా. ఇప్పుడు నీకు విషయం చెప్తా, నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో కుట్టి లెక్క పెరిగిన, అంటే మమ్మీ డాడీ దగ్గర మస్తు గారాబంగా పెరిగిన. ఒకళ్ళు ఇంటికి పోయినా ఇక్కడ నడిచినట్టు అక్కడ నడుచుకుంటా అంటే కుదరదు. వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, నీ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది. నువ్వు వాడిని ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా ఏది ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే అమ్మాయి వాళ్ళతో ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదనుకో ఖచ్చితంగా విడిపోతారు. సో ఈ రోజు లైఫ్లో ఏంటంటే లవ్ ఖచ్చితంగా చాలా మంది అంటే 100కి 100% సక్సెస్ అయితే నేను చెప్పా. ఏది ఇప్పుడు అట్లాంటి అరేంజ్ మ్యారేజెస్ కూడా 100కి 100% సక్సెస్ అవుతలే కదా. అన్నిటికీ సక్సెస్ రేట్ ఉంటుంది, ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. సో దీంట్లో కూడా లవ్ నాకు తెలిసిన అమ్మాయి నీతో ఉండాలి, నిజంగా నేను ప్రేమించాను, అరే లైఫ్ లాంగ్ ఉండాలి, కొన్ని రోజులకి వదిలేసి పోనీరా బాయ్. బట్ ఒక విషయం ఏంటంటే 100% ఒక అమ్మాయి నీతో బాగుండాలి, నీతో మంచిగా ప్రేమగా ఉండాలి, తన లైఫ్ తన హార్ట్ నుంచి నీకు ఒక ఫీలింగ్ అందించాలంటే మాత్రం నువ్వు ఇవ్వాల్సింది టైం. ఆ టైం నువ్వు ఇవ్వకపోతే మాత్రం ఏ అమ్మాయి నీతో ఉండదు. నేను ఆ టైం అయితే ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే, సో కాబట్టి నాకు లవ్ లేదు. సో లవ్ లేదంటావు అంతే. సో అంటే నువ్వు మోటివేషనల్ స్పీకర్ కదా. అవును. సో ఈయన స్టోరీ ఎంత వింటే ఆయన అంటే చాలా లాస్ అయిపోయింది. సో ఎప్పుడైనా మోటివేట్ చేసినావు రాజుని? చాలాసార్లు చేసిన. అవునా? అట్లే కదా మా దోస్తాను ఇంకా ఇట్లుంది. అంతేనా? అంతే. సో ఏదన్నా నన్ను మోటివేట్ చేయ ఇప్పుడు? అరే మోటివేట్ చేయడం అంటే అరే అది మోటివేషన్ అనేది కామన్గా ఒక ఫీలింగ్ అది. ఓకే, ఇప్పుడు నువ్వు కూర్చొని నన్ను మోటివేట్ చేయంటే రాదు. నువ్వు ఒక రోజు ఏదన్నా ఈ లెక్కన ఏదైనా బాధతో నా దగ్గరికి రా, ఆ రోజు చేస్తే నేను కోరుకుంటున్నావు అట్లా రావాలని. అరే నీ సక్సెస్ని ఎప్పుడు కోరుకున్నారా? మనం అడుగుతున్నావు ఒక మోటివేట్. అరే సక్సెస్ అయినోడికి మోటివేషన్ ఎందుకురా? వాడే ఒక మోటివేషన్. ఓకే సక్సెస్ అయినోడే మోటివేషన్. ఇప్పుడు నువ్వు ఒక మీడియాలో ఆల్రెడీ పని చేసినావు, కష్టపడ్డావు, ప్రూవ్ చేసుకున్నావు, నువ్వు సొంతంగా స్టూడియో పెట్టినావు అంటే నువ్వు సక్సెస్ అయినావు. ఇప్పుడు ఈ స్టూడియో నేను ఇంకో స్టేజ్కి తీసుకుపోతుంది, ఆ రోజు ఇంకా సక్సెస్ అయినట్టు. సో ఆల్రెడీ నువ్వు సక్సెస్ రేట్లో తిరుగుతున్నప్పుడు నువ్వే ఒక నీలాగా ఎవరైనా యాంకరింగ్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకి నువ్వు ఒక ఎగ్జాంపుల్. సో నువ్వు ఎగ్జాంపుల్ అయినావంటే సక్సెస్ అయినావు. సో ఇంకా నువ్వే ఒక మోటివేషన్. ఇంకా వేరే వాళ్ళ నీకు మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య నాకు ఎవరో చెప్పినట్టు గుర్తు, నువ్వు యాంకరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నావు అంట. యాంకరింగ్ కాదు, ఛానల్ నన్ను ఇన్వైట్ చేసింది లైక్ ఒక మంచి ప్రోగ్రామ్ కి, లైక్ కాఫీ విత్ రాహుల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాము. సో దాంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ లీడర్స్ కానీ సెలబ్రిటీస్ టాప్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది అది బయట సమాజానికి క్లుప్తంగా చూపించే వాళ్ళతో కాఫీ విత్ రాహుల్ అని చెప్పేసి ఒక 15 minutes షో ప్లాన్ చేస్తున్నాను. సో దానిలో చెయ్యాలనుకున్నా ఇప్పుడు అన్న చూడు టైం దొరకలేదు. బేసిక్గా వాళ్ళు అనుకున్న స్లాట్స్ నేను ఇవ్వలేకపోతున్నా. సో దట్స్ ద రీజన్. అది కొంచెం బ్రేక్ పడ్డది, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్లో అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఐ డోంట్ నో. ఓకే రాజు, అంటే నీకు రాహుల్ పరిచయం అయిన తర్వాత ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ మాకు ఎప్పటి నుంచో పరిచయం అనమాట. ఇప్పుడే ఒక 6-7 years నుంచి పరిచయం. అంటే ఏదైనా మరీ అప్పుడు చైతన్య మాస్టర్ ఉండేవాళ్ళు ఎక్కువ. దాని తర్వాత మాస్టర్ పోయిన తర్వాత ఇంకా నాకు సాయి రాహుల్ గారు మంచి సపోర్ట్ ఉన్నారు. సో నేను చెప్పిన అంటే యాక్చువల్లీ అంత త్వరగా బయటపడినాం. అడిగిన తర్వాత చెప్పిన ఇట్లా సిచ్యువేషన్ ఉంది నాది అంటే మెయిన్ ఏంటంటే రాహుల్ గారు ఒక వే, ఇప్పుడు డబ్బులు కొంతమంది ఏంటి ప్రాబ్లం అంటే ఆ డబ్బులు ఇచ్చేసి అక్కడితో అది క్లియర్ చేస్తారు. డబ్బులు ఇస్తే క్లియర్ అయిపోదు రాదు. ముందు నువ్వు సెట్ అవ్వాలని నీకు వర్క్ ఉండాలి. వర్క్ ఇస్తా, వర్క్ చేసుకుంటా. నేను వర్క్ విషయంలో ముందుంటావు, అయితే నువ్వు వర్కే ఇస్తా, నువ్వు అదే చేయాలి.
సో ప్లాన్ చేసాం, ఇట్లా ఇట్లా చేద్దాం అని ప్లాన్ చేసుకున్నాం. సో దాన్ని ఇప్పుడు మేము దీన్ని బయటికి తీసుకెళ్తామని చూస్తున్నాం. మాకేంటంటే డాన్స్ మాస్టర్స్ దీనికోసం ఈ 60 మంది 70 మంది దాకా మాకు డాన్స్ మాస్టర్స్ కావాలి ఈ ప్రాజెక్ట్కి. సో అందుకు నేను మీ దగ్గర రావడానికి కారణం అది. ఓకే, సో అకాడమీ ఎక్కడ పెట్టబోతున్నారు మీరు? హైదరాబాద్. బట్ ఆ ప్లేసెస్ అనేది చెప్పిన కార్పొరేట్ లెవెల్ అని చెప్పేసి, సో వాటన్నిటిని ఈవెంట్లో డిక్లోజ్ చేస్తాను. ఇంకోటి, ఇది యాక్చువల్గా అకాడమీ అంటే ఒక్కటి కాదు, ఆ కొన్నిటిని ఒక్కొక్కరు ఓపెన్ చేస్తున్నారు. దాని స్పెషాలిటీ అది. సో అది సో ఆ రకంగా పోతుంది. ఆ రోజు 20 మంది సెలబ్రిటీస్ వస్తారు. 20 మంది సెలబ్రిటీస్? ఆఫ్ కోర్స్ 20 మంది ఓపెన్ చేస్తారు. ఓకే, డన్. సో చాలా మంది ఇంటర్వ్యూ చూసారు కదా, అంటే మీలో ఏమన్నా డాన్స్ టాలెంట్ ఉందా అంటే, డాన్స్ నేర్చుకునే వాళ్ళకు, డాన్స్ టాలెంట్ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళకే వీళ్ళు మొత్తం శాలరీ ఇచ్చి, సో వీళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఎవరెవరో వాళ్ళకి నేర్పియాలని చెప్పేసి మాట్లాడుతున్నారు, అంతే కదా నేను మాట్లాడింది? సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సో చూసే వ్యూవర్స్? మీ ఖచ్చితంగా టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అంటే నాకైతే చాలా ఇష్టం బేసిక్గా. అట్లా ఒకవేళ 100% ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా సరే విల్ ప్రొవైడ్ సంథింగ్ ఫర్ యూ. 100% మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో మందికి ప్లాట్ఫామ్ దొరకక చాలామంది బాధపడుతున్నారు. ఈ ప్లాట్ఫామ్ అనేది మా కోసం కాదు మీకోసం అనే ఒక కాన్సెప్ట్లో పోతున్నాం అనమాట. దీనికి టైటిల్ అయినా అది మా కోసం కాదు మీకోసం అని చెప్పేసి. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే వీఆర్ రెడీ టు టేక్ యూ అండర్ అవర్ అకాడమీ. సో మీరు ఎప్పుడైనా రావచ్చు. ఈ డేట్స్ అనేవి అనౌన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆడిషన్కి వచ్చి మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోండి. తర్వాత మీ లైఫ్ స్టైల్ని మేము డిజైన్ చేస్తాం. ఓకే, ఇది మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం. రాజు, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు? అది ఇంకా సార్ అక్కడ చెప్పాను, చెప్పు. సో నేనైతే చెప్పాల్సింది ఏం లేదు. ఎవరైతే డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు వెనకాల పడి ఉన్నారు. సో వాళ్ళందరూ మాకు అప్రోచ్ అవ్వండి. మేము శాలరీ ఇస్తాం. మీరు ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి సపోర్ట్ ఉన్నా కానీ మేము సపోర్ట్ చేస్తాం. మీరు వచ్చి మా నెంబర్కి కాల్ చేయండి, ఆర్ఆర్ డ్యాన్స్ అకాడమీకి. వీ విల్ ప్రొవైడ్ యూ ఆల్ థింగ్స్ అండ్ మీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయింది. ఓకే, డన్. సో మీరు అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.